అందరికీ నమస్తే. మాస్ వాయిస్ వేదికగా ఈరోజు సోషల్ మీడియా నూతన గైడ్ లైన్స్ అనే అంశం మీద వెబినార్ నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు నాతో పాటు కిరణ్ చంద్ర గారు, ఎఫ్ఎస్ఎంఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మన స్క్రీన్ మీద ఉన్నారు. వారికి వెల్కమ్. సోషల్ మీడియా సంబంధించిన నూతన గైడ్ లైన్స్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో తీసుకొచ్చిన అంశం పైన మొత్తం దుమారం చెలరేగుతోంది. సోషల్ మీడియా ఇప్పటిదాకా ఒక సాంప్రదాయ మీడియా, దానికి పోటీగా సాధారణ ప్రజానికం తమ వాయిస్ ని వినిపించేందుకు ఒక ఆస్కారం కల్పించింది. కార్పొరేట్ మీడియా లేకపోతే ప్రింట్, ఎలక్ట్రానిక్ ఇట్లా ట్రెడిషనల్ మీడియా అయితే ఉందో ఆ మీడియా వినిపించని గొంతుకలకి అదో గొంతుకయింది. అనేక సమాజంలో ఇప్పటి వరకు పైకి తీసుకురాని అనేక అంశాలను కూడా సాధారణ ప్రజానికమే తమ వీడియోల రూపంలోను, టెక్స్ట్ రూపంలోను, ఇమేజెస్ రూపంలోను అనేక రూపాల్లో వాళ్ళు తమ భావాలని వ్యక్తం చేసుకునే ఒక వేదికగా సోషల్ మీడియా ఉన్నది. అయితే క్రమక్రమేణా సోషల్ మీడియా ఆ వేదిక పరిధి కుంచుకుపోతుందేమో అన్న ఆందోళన కూడా ఒకవైపు కలుగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ మీడియా నూతన గైడ్ లైన్స్ ఇంతకు దాని దారెటు, అది ఈ ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందా, లేకపోతే ఆపేందుకు ఉపయోగపడుతుందా? అట్నే సామాజిక కార్యకర్తలు చాలా మంది ఒక విమర్శ చేసినందుకు కూడా ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్న పరిస్థితి ఉంది. దిశ కేసు కానీ అస్సాంలో చూసినా కానీ చాలా మందిని కూడా జైళ్లలో పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ కొత్త గైడ్ లైన్స్ మొత్తం ఈ సామాజిక మాధ్యమాల విస్తృతిని కానీ లేకపోతే ఇందులో ప్రజల పార్టిసిపేషన్ ని కానీ ఎటువైపు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వెబినార్ చివరిలో ప్రశ్నలకు అవకాశం ఉన్నది. స్క్రీన్ మీద మీకు ఈ వెబినార్ ముగిసే టైం నాటికి ఒక ఫోన్ నంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ ఫోన్ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజెస్ చేయొచ్చు. అట్లా వాట్సాప్ మెసేజ్ ద్వారా ప్రశ్నలు వచ్చినవి కూడా మనం కిరణ్ చంద్ర గారిని అడుగుదాం. ఒక చర్చ నడుస్తుంది చివరిలో. ఇప్పుడు నేను కిరణ్ చంద్ర గారిని ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్న అంశాలు అట్లాగే సోషల్ మీడియా నూతన గైడ్ లైన్స్ గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాను. కిరణ్ చంద్ర గారు, మీరు ప్రారంభించండి. థ్యాంక్ యూ జగదీష్. మిత్రులారా, మొత్తం సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటువంటి రెండు పదాలని ఒక 4-5 రకాల టెక్నాలజీలకు అన్నిటికీ గుత్తగా వాడుతున్నటువంటి ఒక పదజాలం. ఈ సామాజిక మాధ్యమాలు అనేటువంటి వాటిల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి టెక్నాలజీస్కి వివిధ రకాలైనటువంటి సోషల్ ఫంక్షన్ ఉంది. సోషల్ ఫంక్షన్ అంటే సమాజంలో దాని యొక్క అవసరం కూడా ఉంది. ఆ అవసరాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి టెక్నాలజీలు ఈ రియల్ స్పేస్ కుంచుకుపోతున్నటువంటి దశలో వర్చువల్ స్పేస్లోకి వెళ్ళి జనాలు తమ భావాలని వీటన్నిటిని ప్రకటించుకునేటువంటి దశ వచ్చింది. ఇది ఈ సామాజిక మాధ్యమాలు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి సోషల్ ఫంక్షన్ని కూడా మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఆ సోషల్ ఫంక్షన్ ఎందుకని ముఖ్యమైనదంటే, మనం దీని పరిణామ క్రమాన్ని కనుక చూస్తే మొదట నగరాల్లో తర్వాత పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాలకు అన్నిటికి వెళ్ళటానికి దాదాపు ఒక దశాబ్ద కాలం పట్టింది. 2008-9లో సామాజిక మాధ్యమాలు వచ్చినప్పుడు అది మహానగరాల్లో కేంద్రీకృతమైంది, అభివృద్ధి చెందినటువంటి నగరాల్లో కేంద్రీకృతమైంది. దీనికి ప్రధానమైన కారణం జనాల జీవితాల్లో వచ్చినటువంటి మార్పు. గత 30 ఏళ్లలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పుల్లో మనిషి సామాజికంగా గడిపేటువంటి కాలం కుదించుకుపోవడంతో తన అభిష్టాలు, తన అభిప్రాయాలని వ్యక్తపరచుకోవటానికి వేదికలు కానీ సమయం కానీ కుంచుకుపోయినప్పుడు తమ మిత్రులకి వాళ్ళందరితోటి సంభాషించాలన్నా, మాట్లాడాలన్నా, ఏమన్నా అభిప్రాయాలు చెప్పాలన్నా కానీ ఒక వేదిక లేకుండా
ఉండేటువంటి దశ వచ్చింది. ఎందుకని వచ్చిందంటే మహానగరాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి, కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి, సాంద్రమైనటువంటి అభివృద్ధి, ఒకే ప్రాంతంలో అన్ని వసతులు, అన్ని అవకాశాలు ఉండటం, అక్కడే దరిద్రం కూడా బాగా పెరగటం, నగరాల్లో రవాణా ప్రయాణానికి సంబంధించినటువంటి ఏ కార్మికుడైనా, ఏ శ్రమజీవి అయినా సగటున రోజుకు 3 గంటలు ప్రయాణంలో గడపటం అనేటువంటి సహజంగా మారినటువంటి, సాధారణమైనటువంటి అంశంగా మారినటువంటి దశలో మనం ఉన్నాం. ఈరోజున మెట్రో ట్రైన్లో వెళ్ళినప్పటికీను ఒకవైపు ప్రయాణం చేసేటువంటి టైం దాదాపు గంటన్నర, కనీసం గంటన్నర అయింది. రోజుకు 3 గంటలు రవాణా ప్రయాణానికి ఖర్చు పెట్టడం, పని పద్ధతుల్లో వచ్చినటువంటి మార్పు, పని వేళల్లో వచ్చినటువంటి మార్పు, దీని రీత్యా 8 గంటల పనిదినం కాస్త 12 గంటల పనిదినం, 10 గంటల పనిదినం అవ్వటం, ఈ అన్నీ వచ్చినటువంటి మార్పులు ప్రధానమైనటువంటి కారణం అవడంతో మామూలుగా 8 గంటల తిండి పని, 8 గంటల నిద్ర, 8 గంటల సామాజిక జీవితం అనేటువంటి అంశం, నాకు ఇష్టమైనటువంటి మిత్రులతోటి వెళ్ళి ఒక ఆట ఆడుకుంటాము, ఒక గేమ్స్ ఆడుకుంటాము, మన పాత బిహెచ్ఎల్ టౌన్షిప్ చూసిన, పాత రైల్వే క్వార్టర్స్ని చూసిన, రైల్వే కాలనీలు చూసిన, లేకపోతే పాత పబ్లిక్ సెక్టర్ కాలనీలు ఏవి చూసినా కానీ మనకు ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఇవన్నీ కనపడతాయి. 8 గంటలు అంటే కల్చరల్ స్పేసెస్, సామాజిక అంశాలు, లేదు ఒక లైబ్రరీకి వెళ్ళటం, లేదు ఓ సినిమా చూడటం, ఒక కల్చరల్ యాక్టివిటీస్కి వెళ్ళటం, లేదా మిత్రుల ఇంటికి వెళ్ళి వారు ఉంటారు, ఒక 50-60 మంది మిత్రులు ఉంటారు, వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి రావడానికి 2 రోజులకు ఒకళ్ళ ఇంటికో 3 రోజులకు ఒకళ్ళ ఇంటికో కాసేపు వెళ్ళి స్పెండ్ చేసి వస్తే, వాళ్ళందరితో మాట్లాడుకుని వస్తే ఇంటికి వెళ్ళినప్పుడు బాగోగులు మాట్లాడుకోవటం, వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చేసే ప్రక్రియలు, ఫోటోలు ఉంటే ఫోటోలు చూడటం, లేకపోతే మన ఇష్టాలకు సంబంధించినటువంటి చర్చలు నడపడం, లేదా వంటకాల గురించి చర్చలు, ఇవన్నీ మనిషి జీవితంలో ఉన్నటువంటి అంశాలన్నిటి కుదించుకుపోయేటప్పటికి తమ ఇష్టాలని లేదా తమ మిత్రులతోటి పంచుకోవాలనుకునేటువంటి అంశాలకి ఒక శూన్యం, ఒక వాక్యూమ్ ఒకటి ఏర్పడింది. ఆ వాక్యూమ్ని ఫిల్ చేసేటువంటి ఒక సోషల్ ఫంక్షన్ రీత్యా సోషల్ మీడియాకి ఒక ప్రాతిపదిక ఏర్పడింది. ఈ ప్రాతిపదికను మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది మానవాళికి సంబంధించినటువంటి, మనుగడకి సంబంధించినటువంటి సహజమైనటువంటి అంశం. మనిషికి ఇతర జీవకోటికి మధ్య ఉన్నటువంటి తేడా, మనం సంఘజీవులుగా ఉన్నప్పుడు సమాజంలో మనం 2-3 తోటి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, 10 మందితో మాట్లాడుకుంటూ ఉంటాం, మన ఇష్టాలకు సంబంధించినటువంటి చర్చించుకుంటూ ఉంటాం. ఈ నెసెసిటీ ఏదైతే వచ్చిందో, ఒక ఆవశ్యకమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక అనివార్యమైనటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ అనేటువంటివి ముందుకు వచ్చింది. ఇంటర్నెట్ వేదికగా ప్లాట్ఫామ్స్ కొన్ని బిల్డ్ అయింది. ఈ ఇంటర్నెట్ అనేటువంటిది ప్రధానమైనటువంటి వేదిక అయితే, ఆ ఇంటర్నెట్ వేదికగా వచ్చినటువంటి వివిధ రకాల టెక్నాలజీని మనం సామాజిక మాధ్యమాలు అంటున్నాం. దీంట్లో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, ఫేస్బుక్ వంటి వాటిని సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అంటారు. ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్. ఇంకొన్ని బ్లాగులు ఉంటాయి. బ్లాగులలో మీ అభిప్రాయాలు కానీ, కాస్త సుదీర్ఘమైనటువంటి అంశాలను కానీ కాస్త 10 నిమిషాలు, అరగంట, 30 గంట మాట్లాడేటప్పుడు చెప్పాలనుకుంటున్నటువంటివన్నీ బ్లాగుల్లో పెట్టుకుంటాం. ఒక కూర ఉండే పద్ధతి కానీ, వాళ్ళ బెండకాయ వేపుడు ఉంటే ఎట్లా ఉండే అనేటువంటి పద్ధతి కానీ, లేదా మటన్ షోర్గా ఉండితే అది ఎట్లా చేసామనేటువంటి అంశం కానీ, లేదు అనుకుంటే ఒక కూరగాయల ధరలు పెరుగుతున్నాయనేటువంటి దాని మీద, మనకు వస్తున్నటువంటి సమస్య మీద రాసుకోవాలనుకున్నా కానీ ఈ బ్లాగులు ఉంటాయి. ఇది సుదీర్ఘమైనటువంటి వ్యాసం రాయటానికి బ్లాగులు వేదికగా ఉంటే, తక్కువ టైంలో తక్కువ విషయాల్ని, అరే వాళ్ళు ధరలు మండిపోతున్నాయిరా, ఈ మార్కెట్లో ఇదేంటి టమాటాలు రైతులకేమో 10 రూపాయలకి కొంటున్నారు, మన దగ్గరకు వచ్చి 20 రూపాయలకి అమ్ముతున్నారు అనేటువంటి ఈ ఒక భావ వ్యక్తీకరణకు సంబంధించినటువంటి అంశాలని తక్కువ పదాలతోటి, మన స్నేహితులతోటి, పక్కన వాళ్ళతోటి మనం సాధారణంగా చేసేటువంటి చర్చల్ని తప్పిమని చెప్పేసి మాట అనేసి కూర్చునేటువంటి వేదికని మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ అంటారు. వాటిని ట్విట్టర్ కానీ, లేకపోతే ఈ ప్లాట్ఫామ్స్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్ని మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ కింద మనం అర్థం చేసుకోవాలి. ఒకటి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్, దాంట్లో ఫ్రెండ్స్ గ్రూపులతోటి కమ్యూనిటీలు పెట్టుకోవటం, ఇవన్నీ ఇది ఫేస్బుక్ వంటివి అయితే. బ్లాగులు ఇంకోటి అయితే, మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్ ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్స్ అయితే.
ఇంకా ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ అనేటువంటివి ఇంకొక రకమైనటువంటి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. ఈ ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ కింద మనం చూడాల్సింది ఒక వాట్సాప్ కానీ, ఒక టెలిగ్రామ్ కానీ, ఒక సిగ్నల్ కానీ. ఇవన్నీ ఇది ఇంకొక రకమైనటువంటి ప్లాట్ఫామ్. ఇంకోటి నలుగురు మిత్రులు కలిసి చూసేటువంటిది ఒక వీడియో చూసుకున్నా, లేకపోతే ఒక కల్చరల్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినా, ఒక బహిరంగ సభకి అటెండ్ అయినా, వీటన్నిటికీ వీడియోస్ చూడటానికి సంబంధించినటువంటివి ఈ ప్లాట్ఫామ్స్ వచ్చేటప్పటికి యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయాలు బాగా ఉన్నాయి, చాలా అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ బాగా పాపులర్గా ముందుకు వచ్చినటువంటివి ఈ ప్లాట్ఫామ్స్ ఈ రూపంలో. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటి యొక్క సోషల్ ఫంక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దానికి సోషల్ ఫంక్షన్ ఏమంటారు జగదీష్ గారు? దానికి సామాజిక ఆవశ్యకత అనుకోవచ్చు మనం. దాని పర్పస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఈ ప్లాట్ఫామ్స్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి చట్ట పరిధి కూడా ఉంటుంది. ఏ రకమైనటువంటి చట్ట పరిధి ఏ ప్లాట్ఫామ్కి అప్లై అవుతుంది అది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకనంటే మనం యథేచ్ఛగా ఇష్టానుసారం మన అభిప్రాయాలు మొత్తం అన్నింటినీ ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటున్నాం. కానీ ఈ సోషల్గా, సామాజికంగా కూడా మనకు కొన్ని పరిమితులు ఉంటాయి. ఏ పరిమితులు? మనం ఏ విషయాన్ని పడితే ఆ విషయాన్ని, ఏ ప్లాట్ఫామ్ మీద పడితే ఆ ప్లాట్ఫామ్ మీద, ఏ వేదిక మీద పడితే ఆ వేదిక మీద మన దైనందిన జీవితంలో మనం ఎక్కడ మాట్లాడడం, డైలీ లైఫ్స్లో మన రోజువారీ జీవితాల్లో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం. బాగా సన్నిహితంగా ఉండేటువంటి మిత్రుల దగ్గర మాట్లాడుకునేటువంటి అంశాలు ఒకే విషయాన్ని ఒక పద్ధతుల్లో ఉంటాయి. 10 మందితో మాట్లాడుతున్నప్పుడు ఇంకో పద్ధతిలో ఉంటుంది. ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు దాని పరిధి ఇంకో రకంగా ఉంటుంది. కానీ చట్టబద్ధత, ఏ చట్టాలు మనకి ఎక్కడ అప్లై అవుతాయి, ఏ నియమాలు, సామాజిక నియమాలు ఎక్కడ మనకి అప్లై అవుతాయని మనం చూసుకుంటే, ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్ కానీ, సిగ్నల్ కానీ, ఇట్లాంటివన్నీ, టెలిగ్రామ్ కానీ, ఇవన్నీ ఒక రూము, ఒక గదిలో మనం నలుగురం కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఏ హక్కులు, ఏ రైట్స్, మన రైట్స్తో పాటు ఇతరుల హక్కులను కూడా మనకి ఎట్లా అయితే బయట సమాజంలో అప్లై అవుతాయో ఆ నిబంధనలు మొత్తం అన్నీ కూడాను ఆ ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్కి అప్లై అవుతాయి. ఫేస్బుక్, ట్విట్టర్, మైక్రో బ్లాగింగ్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్ దాని మీదకి వస్తే కనుక బహిరంగ పత్రికా ప్రకటన మనం చేస్తే దానికి ఉండేటువంటి ఈ పరిధి ఏ రూపంలో ఉంటుందో, ఎందుకంటే రికార్డెడ్గా, లిఖితపూర్వకంగా దాని ఓనర్షిప్ మనం తీసుకుంటూ, దాని పూర్తి బాధ్యత మనం తీసుకుంటూ, దాని పరిణామాలకి, పర్యవసానాలకి అన్నిటికీ మనమే బాధ్యత తీసుకుంటూ పత్రికా ప్రకటన చేస్తాం. ఒక పత్రికా ప్రకటన, నాకు జగదీష్ గారు చెప్పింది, ఎక్కువ మంది సోషల్ యాక్టివిస్టులు, సోషల్ మూమెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, డిఫరెంట్ మూమెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంతా దీనికి హాజరవుతున్నారని నన్ను చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎక్కువ ఉదాహరణలు కూడా వాటికి సంబంధించినవి తీసుకుంటాం. సో మనం సోషల్ యాక్టివిస్టులుగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే వివిధ రకాలైనటువంటి ట్రేడ్ యూనియన్ యాక్టివిస్టులుగా కానివ్వండి, లేదా వివిధ రకాలైనటువంటి యాక్టివిస్టులుగా ఉన్నప్పుడు ఏ ఓనర్షిప్ అయితే దానికి వర్తిస్తుందో ఈ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో కానీ, బ్లాగ్స్లో కానీ, మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్లో కానీ ఆ పరిధి దానికి సంబంధించిన రెండింటికి ఒకే రకంగా ఉంటుంది. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మరి ఆల్రెడీ ఇంకా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ పత్రికలు. ఇప్పుడు న్యూస్ క్లిక్ కానీ, వైర్ కానీ, ఇట్లాంటివి ఇంగ్లీష్లో కాస్త ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తున్నటువంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇట్లాంటి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ మనకి ఈ INPR రూల్స్ ఏవైతే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని పరిధిలోకి అవి వస్తాయి. సో అందుకని ఈ ఒకే ప్లాట్ఫామ్ మీద, యూట్యూబ్ మీద ఒక పత్రిక ఏమన్నా కనుక తన అభిప్రాయం తెలియజేస్తే, ఒక వ్యక్తి తెలియజేస్తే కనుక ఒకే రకంగా ఉన్నాం. అందుకని వీటిని ప్లాట్ఫామ్స్ అనేటువంటిది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్స్లో ఒక్కొక్క ప్లాట్ఫామ్ యొక్క ఫంక్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది ఫస్ట్ మనం బుర్రలో కంటిన్యూస్గా మన మెదడులో మెదులుతూ ఉండాలి. ఆ విషయాలని మన గమనంలో తీసుకుని మనం అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. మరి వీటిలన్నిటిలో ఉన్నప్పుడు, వీటన్నిటికీ ఆల్రెడీ చట్టబద్ధత ఉన్నప్పుడు, వీటన్నిటికీ ఆల్రెడీ చట్టాలు ఉన్నప్పుడు
ఎందుకని ఈ మార్పులను ముందుకు తీసుకొస్తున్నారు, ఏంటి మార్పులు, ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటి అనేటువంటి అంశాలను మనం ఇప్పుడు కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేటువంటిది 2001లో దాన్ని తీసుకొచ్చారు, చట్టాన్ని 2001లో తీసుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని తీసుకొస్తే, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు దానిలో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి కొన్ని అమెండ్మెంట్స్ చట్ట సవరణలు చేశారు. మన భారత రాజ్యాంగంలో రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేస్తాయి ప్రభుత్వాలు అంటే పార్లమెంటు, అసెంబ్లీలు చట్టాలు చేస్తాయి. దేశం మొత్తానికి కావాల్సినటువంటి చట్టాలని పార్లమెంట్లో చేస్తే, కన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి చట్టాలని అసెంబ్లీలో కూడా చేస్తూ ఉంటారు. అంటే కొన్నిటి పరిధి హెల్త్ ఉంది, విద్య ఉంది, ఇట్లాంటి ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ ఈ స్టేట్ సబ్జెక్ట్స్ కింద ఉంటాయి. లేబర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్ కింద ఉంటాయి. అందుకని కన్కరెంట్ లిస్ట్లోనే అసెంబ్లీలో చట్టాలు చేస్తూ ఉంటారు. ఈ చట్టాలని చేసే ప్రక్రియ ఒకటైతే, ఈ చట్టాలని అమలు చేసేది బ్యూరోక్రసీ, రాజ్యాంగ యంత్రాంగం అంటాం లేదా రాజ్యాంగ యంత్రం అంటాం. ఆ బ్యూరోక్రసీ చట్టాలను అమలు చేస్తుంది. చట్టాల అమలుకి విధి విధానాలు కీలకం అవుతాయి. ఆ విధి విధానాలని రూల్స్ రూపంలోనూ గైడ్ లైన్స్ రూపంలోనూ ప్రభుత్వాలు కంటిన్యూస్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటిది ఈ రూల్స్ అనేటువంటివి ఇప్పుడు ఏ నేపథ్యంలో వచ్చినాయి అనేటువంటిది ఇందాక సబ్జెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు జగదీష్ గారు కూడా కొన్ని ప్రస్తావనలు చేశారు. ఇంటర్నెట్ మీద జరుగుతున్నటువంటి దాడి వీటన్నిటికి సంబంధించి ఈ రూల్స్ని ఇప్పుడు తీసుకుని వచ్చినటువంటి దాంట్లో వాళ్ళు దానికి పెట్టినటువంటి దీన్ని సవరించి కొన్ని రూల్స్ని తీసుకొచ్చారు. మన బుర్రలో ఉండాల్సినటువంటి ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి, రాజ్యాంగాన్ని సవరించకుండా రాజ్యాంగం పరిధిలో లేని అంశాలని రాజ్యాంగాన్ని ఓవర్ రైట్ చేస్తూ వెళ్ళేటువంటి చట్టాలను చేయడానికి భారతదేశంలో వీలు లేదు. రెండో అంశం, చట్టం ఏ పరిధిలోకైతే గనక తన పరిధిని డిఫైన్ చేస్తుంది, చట్టం పరిధిని డిఫైన్ చేసినప్పుడు ఆ పరిధికి లోబడి నియమ నిబంధనలు ఉండాలి. నియమ నిబంధనలు పేరెంట్ చట్టాన్ని దాటి ఉండటానికి వీల్లేదు. ఈ మూడు అంశాలని మనం కంటిన్యూస్గా యాక్టివిస్టులుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మొట్టమొదటిది, చట్టం రాజ్యాంగంలో పరిమితులు ఉన్నాయా, రాజ్యాంగం పూర్తిగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందా అనేటువంటి చర్చ కాదు ఇది. ఆ చర్చ అయితే ఇంకో సెమినార్ పెట్టుకోవచ్చు. అదేంటనేది, ఈ రాజ్యాంగం పూర్తిగా భారతదేశ ప్రజలందరి సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తున్నటువంటి భ్రమలు నాకైతే లేవు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈ రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేస్తే ఆ చట్టాలని అమలు చేయటానికి ఆ చట్టాల పరిమితుల్లో నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంప్లిమెంటేషన్ గైడ్ లైన్స్, దాని అమలుకు సంబంధించినటువంటి సూచనలు, వీటినన్నిటినీ ఇవ్వటం అనేటువంటిది రోజువారీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం అన్నిటి మీద, దీని మీద ఎందుకని ఇంత స్ట్రెస్ ఇస్తున్నానంటే, ఇంటర్నెట్ వినియోగం అనేటువంటిది అందరికీ మన సమాజంలో మనిషికి నాడీ మండలం ఎట్లాంటిదైందో సమాజంలో ఇంటర్నెట్ వినియోగం అనేటువంటిది అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మనం సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులుగా, కార్యకర్తలుగా దీంట్లో తగినంత జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు లేవు. అది ఇప్పుడు మెరుగుపరుచుకోవడం కోసం ఈ సెమినార్లు ఇట్లాంటివి ఆర్గనైజ్ చేస్తున్నారు. కాబట్టి మన జోక్యానికి సంబంధించినటువంటి స్పేస్ ఎక్కడుందనేది కూడా మనం అర్థం చేసుకోవడం కోసం ఈ విషయాన్ని ముందుకు ప్రస్తావిస్తున్నాను. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ ఇష్యూ చేసేటప్పుడు నా మెదడుకి తోచింది కాబట్టి నేను రాస్తున్నాను అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటానికి లేదు, ఒక మంత్రి చెప్పడానికి కూడా వీల్లేదు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వీటిని అమలు చేయడం కోసం వాళ్ళు ఫస్ట్ డ్రాఫ్ట్ రూల్స్ని నోటిఫై చేయాలి. డ్రాఫ్ట్ రూల్స్ని నోటిఫై చేసినప్పుడు ఆ రూల్స్ అన్నిటి మీద ఉన్నటువంటి అభ్యంతరాలను తెలియజేయడానికి స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడే భారతదేశ పారిశ్రామిక సంఘాలు మొత్తం అంతా కూడాను వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారు. ప్రజల వైపు నుంచి జోక్యం తగినంతగా లేదు, చాలా తక్కువ జోక్యం ఉంది. దానికి సంబంధించినటువంటి సంఘాలు, మనం
ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఇంటర్నెట్ మీద మేము మాట్లాడుతున్నాం, లేబర్ రైట్స్ మీద కార్మిక సంఘాలు మాట్లాడుతున్నాయి. సో ఈ స్పేస్లో కూడా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ ఇంటర్నెట్ అనేటువంటిది బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనిషి జీవితంలో సాధారణ అంశమైంది. ఒక మంచినీరు, గాలి లాంటివి బైట్స్ ఫర్ ఆల్ అనేటువంటి డిమాండ్ కూడా యునైటెడ్ నేషన్స్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి బ్రాండ్ విడ్త్ అనేది మంచినీళ్ళు, గాలి ఇలాగానే ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండాలి అనేటువంటిది ఒక డిమాండ్ కింద కూడా ఇప్పుడు బలంగా ముందుకు వచ్చింది. 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం ఫ్రీ సాఫ్ట్వేర్ ఉద్యమం మాత్రమే చేసే ఆ డిమాండ్ ఈ రోజున సామాన్య ప్రజలు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అందుకని మన జోక్యానికి సంబంధించినటువంటి అంశం, ఈ రూల్స్ ఎప్పుడైతే నోటిఫై అయ్యి ముందుకు వస్తాయో వాటి మీద అభిప్రాయాలను మనం తెలియజేయడానికి అవకాశం ఉంది. వాటిని మార్పు చేయడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. ఇది ఫస్ట్ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇది ఈ లెజిస్లేటివ్ ప్రాసెస్లో రూల్స్, రెగ్యులేషన్స్ అమలుకు సంబంధించి ఇవి మనం గనక ఆలోచించకపోతే యాజమాన్య సంఘాల వాయిస్, ఈ ప్రజల గోప్యతని ఛిద్రం చేస్తున్నటువంటి ఫేస్బుక్, ప్రజల వ్యక్తిగత జీవితాలలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఛిద్రం చేస్తూ ఉపయోగించుకుని వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ఛిద్రం చేస్తున్నటువంటి, కాన్షియస్గానే వాడుతున్నాను ఈ పదాన్ని, దానికి ఇంకో సందర్భంలో వేరేది ఏమన్నా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ పర్పస్ అది కాదు కాబట్టి నేను లోతుల్లో వెళ్ళలేదు. ఛిద్రం చేస్తున్నటువంటి ఈ ఫేస్బుక్, వీటన్నిటి ఒపీనియన్సే ముందుకెళ్తాయి. ఇప్పుడు ఈ రూల్స్కి సంబంధించినటువంటి వివాదాలు ఏంటి, ఇప్పుడు ఎందుకని మళ్ళీ చర్చకు వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం కాసేపటి తర్వాత మళ్ళీ ప్రస్తావిస్తాను. కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి అంశాలని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి రూల్స్ ఏంటి అనే దానికి వెళ్ళే ముందు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో సవరణలు కానీ మార్పులు కానీ, ఈ సవరణలు కానీ మార్పులు కానీ ఇప్పుడున్నటువంటి మోడీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తుంది, లేకపోతే అథారిటేరియన్ పోకడలతో ముందుకు వస్తున్నటువంటి స్పష్టమైనటువంటి విషయం, అందరికీ తెలిసినటువంటి విషయం. అథారిటేరియన్ అంటే ఏంటి? నిరంకుశత్వం అంటామా జగదీష్? అంతే, నిరంకుశ పోకడలు, నియంతృత్వం కాదు, నిరంకుశ పోకడలు. కొన్ని అథారిటేరియన్ పోకడలకు సంబంధించి ఇప్పుడు వచ్చినవే కాదు. మనకి యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన చట్ట సవరణలో ఒక క్లాజ్ అందులో వచ్చింది. ఒకటి, చట్టంలో రూల్స్లో ఉన్నటువంటి అంశాలు, చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు, దాన్ని ఓవర్ రియాక్ట్ అయ్యి ప్రభుత్వాలు మిస్యూజ్ చేయడం, ప్రభుత్వాలు వాటి మీద అనవసరంగా దాని పరిధికి మించి దాన్ని వాడటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి చట్టం ఒకటి ఉంది, 66A అనేటువంటిది. ఒక యాక్ట్, ఐటీ యాక్ట్లో 66A అనేటువంటి ఒక అధికరణం ఉంది. ఆ అధికరణం ఎంత ఓవర్ పవర్ ఇస్తుందంటే, అసలు దాని పర్పస్, ఆ 66A అనేటువంటిది ఎందుకు తీసుకొచ్చారంటే, ఇంటర్నెట్ స్పేస్లో ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ కానీ మిస్యూజ్కి సంబంధించింది, ప్రజలను ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి మిస్యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం కోసం అనేటువంటి ఒక సవరణని 66A అనేటువంటి తీసుకొచ్చారు. దాంట్లో ఉన్నటువంటి పదాలన్నీ కూడా చాలా లూజ్గా ఉన్నాయి. అంటే బ్లాస్ఫెమస్ అని చెప్పి, అంటే రాజ్యానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా కానీ తప్పే అనేటువంటి కొన్ని పదజాలం, ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. దాన్ని ఉపయోగించి బాల్ ఠాకరే చచ్చిపోయినప్పుడు, ఒక బాల్ ఠాకరే చచ్చిపోతే ముంబై మొత్తం మూసేయాలని చెప్పి ఒక చిన్న అమ్మాయి ఒక పోస్ట్ పెడితే అమ్మాయిని అరెస్ట్ చేసి సెడిషన్ ఛార్జెస్ కింద దేశద్రోహ చట్టం కేసులు పెట్టి లోపలేశారు. ఆ రోజున పార్లమెంట్లో జరిగినటువంటి డిబేట్ మొత్తాన్ని కూడా మనం పరిశీలిస్తే, ఈ యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు వాదనలు ముందుకు తీసుకొచ్చేసి ఈ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు, దాన్ని సమర్థించుకుంటూ ఉన్నటువంటిది. ఆ రోజున యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా దాన్ని సమర్థించింది. అది ఏ నేపథ్యంలో ఆ చర్చ ముందుకు వచ్చింది మనం చూస్తే, యాంటీ కరప్షన్ మూవ్మెంట్ కానీ, నిర్భయ ఇన్సిడెంట్స్ కానీ, ఈ ఇన్సిడెంట్స్ అన్నిటినీ దీన్ని మీద ప్రజల నుంచి ప్రతిఘటన వచ్చిన తర్వాత ప్రజలు దాన్ని ఎండగట్టడం మొదలుపెట్టినటువంటి పీరియడ్లో ఇక్కడ మన ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ కూడా ప్రదర్శన చేస్తుంటే అరెస్ట్ చేసినంత పని చేశారు. 100 మంది ఐటీ ప్రొఫెషనల్ అరెస్ట్ చేస్తే ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది, వెనక్కి దగ్గర మళ్ళీ దాదాపు నెక్లెస్ రోడ్ నుంచి పోలీస్ ప్యాట్రోల్ తోటి మమ్మల్ని తీసుకొచ్చి ఇందిరా పార్క్ దగ్గర స్పేస్ ప్రొవైడ్ చేసి అక్కడ ధర్నా చేసుకోమన్నారు.
ఆ రోజున అనుకోకుండా తర్వాత వాళ్ళు రియలైజ్ అయింది ఏంటంటే మేము అక్కడ ఏదో నెక్లెస్ రోడ్లో చిన్న ధర్నా చేసి వెళ్దాం అనుకుంది, ఓ మోటార్ సైకిల్ ర్యాలీ కూడా అయింది, తర్వాత వచ్చి ఓ ధర్నా కూడా అయింది, అది అనవసరమైనటువంటి ప్రాధాన్యత వచ్చింది. అంటే క్రమంగా 66A రద్దు చేశారు కూడా. అంటే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయాలి అనేటువంటిది పాలక పక్షాలు లేదా ఉన్నటువంటివి సరిపోనప్పుడు కొత్త నిబంధనలు ముందుకు తీసుకుని రావాలి అనేటువంటి పక్షాలు తమ ఉనికి ఎదురు దెబ్బ తగులుతున్న ప్రతి సందర్భంలోనూ ఈ సవరణలు ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు మీరందరూ సోషల్ యాక్టివిస్టులు కాబట్టి వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇవి ఈ కొన్ని విధానాల మీద వస్తున్నటువంటి ప్రతిఘటన ఏంటి, ఆ ప్రతిఘటనకి ప్రతిస్పందన ఎట్లా ఉంది, ప్రజలది ఈ వేదికల్లో పరిమితంగా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ పరిమితుల్లోనే ప్రజలు దీన్ని ఎట్లా ఉపయోగపెట్టుకుంటున్నారు అని చూసినప్పుడు దాని నియంత్రణ కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు నియంత్రించటం కోసం అని చెప్పేసి ఆ నియంత్రణని పెంపొందించడానికి పెంచడం కోసం అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ని రూల్స్ని ఇష్యూ చేశారు. ఇది మన ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రూల్స్ వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ అది. దీనికి హింట్ ఎప్పుడు వచ్చిందంటే 2018లో ప్రకాష్ జావడేకర్ INPR మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రకాష్ జావడేకర్ హింట్ ఇచ్చాడు, ఈ సామాజిక మాధ్యమాలన్నింటినీ నియంత్రించడానికి మేము కూడా ఆలోచిస్తామని చెప్పి. అప్పుడు ఉలికిపడ్డాం, ఈ పేరుతోటి ఇంకేం మొదనష్టం తీసుకొస్తున్నాడని చెప్పి. 2018 ఎందుకని వాళ్ళు తీసుకొచ్చారంటే అంతా కిసాన్ లాంగ్ మార్చ్లో డిజిటల్ మీడియా పాత్ర ఒకటైతే అంతా సోషల్ మీడియా పాత్రని ఓవర్గా ఎంఫసైజ్ చేస్తారు, లేదా సోషల్ మీడియాకి సంబంధించినటువంటిది సోషల్ మీడియా మొత్తం ముందుకు తీసుకొచ్చారని చెప్పేసి. ఎందుకంటే డిజిటల్ మీడియాను కూడా సోషల్ మీడియాలో ఒక పార్ట్ కింద వాడుతున్నాం కాబట్టి అది ఓవర్ ఎంఫసైజ్ సోషల్ మీడియాకి వచ్చింది, ఫేస్బుక్కిను ట్విట్టర్కి వీటికి వచ్చింది బేసిక్గా. 2018లో ఎందుకు వచ్చింది చర్చ ముందుకి ఒక విషయం గుర్తుకు రావాలి మనకి. 2018లో కిసాన్ లాంగ్ మార్చ్, ఇప్పుడు జరుగుతున్నటువంటి రైతుల పోరాటానికి ముందు వర్లీ నుంచి ప్రారంభమైనటువంటి ఒక రైతుల పోరాటం ముంబైకి పాదయాత్ర నడిచింది. ఆ పాదయాత్ర వచ్చినప్పుడు జరుగుతున్నన్ని రోజులు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంతా తొక్కేసి ఉంచింది, దాన్ని కనీసం బయటికి కూడా రానివ్వలేదు. అది బయటికి కూడా రానివ్వకుండా తొక్కి అణిచిపెట్టినటువంటి బ్యాక్డ్రాప్లో న్యూస్ క్లిక్ పర్టికులర్ గాను ఆ రోజున అభినందించాల్సి న్యూస్ క్లిక్ యొక్క పాత్రని. newsclick.in అని ఒక వెబ్సైట్ ఉంది. న్యూస్ క్లిక్ వాళ్ళు, వైర్ వాళ్ళు, తర్వాత స్క్రోల్ వాళ్ళు, ఇట్లా అనేక ప్లాట్ఫామ్స్ ముందుకు వచ్చి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ మొత్తం అంతా రైతులు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తున్నటువంటి వీడియోస్, ఆ ప్రజలు వాళ్ళలో ఉన్నటువంటి క్రమశిక్షణ, ఏ క్రమశిక్షణతో వాళ్ళంతా ముందుకు వస్తున్నారు అనేటువంటి విషయాల్ని వీటినన్నింటినీ ముందుకు తీసుకొచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్లో కానీ యూట్యూబ్ సెర్చెస్లో కానీ వీటిలన్నిటిలో ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎక్కడ లేని ప్రాధాన్యత రావటంతో ఆ స్పేస్ పోతుంది అని చెప్పి అనివార్యమయ్యి ఈ మిగతా మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా దాన్ని ప్రకటించింది, దాని వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టి. అంటే ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఇంత శక్తి ఉంది అనేటువంటి విషయం గమనించినప్పుడు ప్రకాష్ జావడేకర్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. కానీ మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, అంటే నేను కూడా యాక్టివిస్ట్ని కాబట్టి కడుపులో ఆర్క చెప్తున్నాను విషయం. ఆ రోజున జరిగిన ప్రధానమైనటువంటి రైతులు 3 దశాబ్దాల్లో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ రైతులు నడుచుకుంటూ వస్తుంటే ప్రధాన మీడియా లేదా ఈ కార్పొరేట్ హౌసెస్ చేతుల్లో ఉన్నటువంటి మీడియా ఆ పాదయాత్ర మొత్తాన్ని క్రమశిక్షణ అంటే వీళ్ళదిరా, ఎగ్జామినేషన్స్ ఉన్నాయని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు రాత్రంతా 35 కిలోమీటర్లు అదనంగా నడిచారు, కాళ్ళు నెత్తురోడిని అని చెప్పేసి వీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ నేర్చుకోవాలనేటువంటి విషయానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకా వేరే వాటికి దేనికి ప్రాధాన్యత ఇవ్వాల. ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఈ దిక్కుమాలిన మీడియాని దృష్టిలో పెట్టుకుని మనం అర్థం చేసుకోవాల్సింది, హీరోషిమా నాగాసాకి రెండిట్లో కలిపి అణుబాంబు పేలిన తర్వాత చచ్చిపోయినటువంటి వాళ్ళ సంఖ్యతోటి పోలిస్తే 2014 వరకు 1991 నుంచి 2014 వరకు 2014 తర్వాత నరేంద్ర మోడీ గారు లెక్కలు రాయటం మానేశారు. లెక్కలు రాయటం మానేస్తే 0 అని చెప్పొచ్చు, 1 కోటి అని కూడా చెప్పొచ్చు. అందుకని ఇప్పుడు ఆయన 0 చెప్తాడు. 2014 వరకు లెక్క వేసుకున్నా కానీ ఈయన వచ్చిన తర్వాత
మనం స్వర్ణయుగంలో బతుకుతున్నాం భ్రమల్లో మనం నమ్ముదాం అనుకున్నా కానీ 2014 వరకు హిరోషిమా నాగాసాకిలో చచ్చిపోయినటువంటి రైతులతో కన్నా 60,000 మంది జనం కన్నా 60,000 మంది ఎక్కువ మంది రైతులు భారతదేశంలో చచ్చిపోయారు. అంటే హిరోషిమా నాగాసాకి కన్నా అన్యాయమైనటువంటి ఏలియనేషన్, అన్యాయమైనటువంటి ఇవి జరుగుతుంటే భారతదేశంలో, దానికి నిరసనగా రైతులు మొత్తం అంతా ముందుకు వస్తే దాన్ని పక్కన పెట్టి మీడియా మొత్తం అంతాను వాళ్ళని చూసి నేర్చుకోండి, ఎగ్జామ్స్కి పిల్లలు వెళ్తున్నారు, మరి వాళ్ళ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అన్ని కుటుంబాల పిల్లల సంగతి ఏంటనేటువంటిది ఎక్కడ ప్రశ్న రాలే ముందుకి. అందుకని ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా పని చేస్తూనే ఉంటుంది. కానీ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్కి శక్తి ఉంది. ఈ శక్తిని, నెరేటివ్ని ముందుకు తీసుకొస్తున్నప్పుడు వీటిని ఎట్లా అదుపు చేయాలి అనేటువంటి విషయం ఆ రోజున మొట్టమొదటగా ప్రస్తావన ముందుకు వచ్చింది. డిమానిటైజేషన్ అయిన తర్వాత కూడా అంత పెద్దగా భయపడలేదు. కానీ ఒక రైతుల పోరాటం ముందుకు వచ్చిన తర్వాత ప్రకాష్ జావడేకర్ ఫస్ట్ దాని ప్రస్తావనని ముందుకి తీసుకొచ్చారు. ఇది ఇక్కడ బయలుదేరిన తర్వాత క్రమంగా మొన్న ఫిబ్రవరి 25వ తారీఖున రూల్స్ని నోటిఫై చేసింది ప్రభుత్వం. మరి చర్చ జరిగిందా జరగలేదా అంటే దానికి ఏమి అంత ఓపెన్ స్పేసెస్లో ఇంతకుముందు జరిగినట్టుగా చర్చలు కూడా జరగల. సాఫ్ట్వేర్ పేటెంట్ల విషయం మీద ఈ చర్చలు రూల్స్ నోటిఫై చేసేటప్పుడు యుద్ధమే జరుగుతుంది లిటరల్గా. యుద్ధం ఎందుకంటే ఇప్పుడు UPA 1లో అప్పుడు ప్రభుత్వం కొంచెం వామపక్షాలకు కూడా స్ట్రెంత్ ఉంది, వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి పీరియడ్లో ప్రభుత్వం కొన్ని పారిశ్రామిక సంఘాలకు లోబడి ఒక గైడ్లైన్స్ను ఇష్యూ చేస్తే వెనక్కి కొట్టాం. వెనక్కి కొట్టి సాఫ్ట్వేర్ పేటెంట్స్ చట్టం, మన పేటెంట్స్ చట్టానికి లోబడి ప్రజా సంఘాలు మొత్తం అంతా కలిపి రూల్స్ని కొన్నిటిని మార్చాలి అని చెప్పేసి ఒత్తిడి పెట్టిన తర్వాత, సబ్మిషన్స్ ఇచ్చిన తర్వాత ప్రజలకు అనుకూలమైనటువంటి రూల్స్ ముందుకు వచ్చింది. ఆ రూల్స్ ముందుకు వచ్చి నోటిఫై అవుతాయి అనుకునేటువంటి టైంలో మళ్ళీ పారిశ్రామిక సంఘాలు వచ్చి మళ్ళీ వెనక్కి కొట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ పేటెంట్ రూల్స్ ఇంకా చర్చలు నడుస్తుంది. ఇది దాదాపు 8 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి చర్చలు రూల్స్ని, గైడ్లైన్స్కి సంబంధించి. ఇక్కడ అట్లాంటి అవకాశం ఏమీ లేకుండా చర్చలు జరిపారంటే జరిపామంటారు. దానికి తూతుంబర్ చర్చలు జరిపారు. మోడీ గారు 15 లక్షల రూపాయలు మన అకౌంట్లో పడినట్టే ఉన్నాయి ఆ చర్చలు కూడా. ఆయన అవినీతి డబ్బు మొత్తం అంతా మన అకౌంట్లో వేసినట్టుగానే జరిగినాయి చర్చలు. ఫిబ్రవరి 25 నోటిఫై చేశారు. నోటిఫై చేసేటప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 50 లక్షల కన్నా తక్కువ యూజర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు అమలు జరిగిపోతాయి ఈ చట్టాలు మొత్తం అంతా. 50 లక్షలకు పైబడి వినియోగదారులు ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ మొత్తం అంతా, ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటికి ఒక 5 నెలల పాటు గడువు ఇచ్చారు. ఆ గడువు ఇచ్చి అమలు చేస్తానికి వాడు ముందు పెట్టారు. ఈ లోపల వివిధ లాబీలు నడిచినాయి వీటిలన్నిటిలో. ఈ లాబీల్లో ఇప్పుడు బాగా వివాదాంశం అయినటువంటి ఒక క్లాజ్ వీటిలన్నిటిలో చట్టంలో కొన్ని మనం అడుగుతున్నాయి కూడా ఉన్నాయి. మరి అవి మోడీ గారికి నచ్చకపోయినా పెట్టారు. దాంట్లో ఒక మనం అడుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం ఏముందంటే, ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ, ట్విట్టర్ కన్నా ఫేస్బుక్లో పర్టికులర్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి, అంటే మీకు ఇంకా దానికి వెళ్ళే ముందు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మనకి ఫేక్ న్యూస్ అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. దాంతోపాటు పెయిడ్ న్యూస్ అనేటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. పత్రికల్లో వార్త రూపంలో కనపడుతుంది, కానీ వాస్తవానికి అది వార్త కాదు. డబ్బులు ఇస్తే వార్తలాగానే ప్రజలందరూ నమ్మించడానికి పత్రికలు రాస్తున్నాయి. దాని పెయిడ్ న్యూస్ అనేటువంటి ఒక విషయం ముందుకు వచ్చింది, ఎన్నికల్లో ముందుకు వచ్చింది. దాని మీద నియంత్రణ ఇవన్నీ ఉండాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ సరిపోదు, ఎలక్షన్ కమిషన్ నియంత్రించాలనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. అట్లాంటిదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా దానికి అవకాశం ఉంది. ఎట్లా చేస్తారంటే, ఉదాహరణకి జగదీష్ అనేటువంటి వాడు, కిరణ్ చంద్ర అనేటువంటి వాడు పొరపాటును కూడా నరేంద్ర మోడీకి ఓటేరు అనేది వాళ్ళకి అసెస్మెంట్ ఉంది. ఫేస్బుక్ అల్గోరిథమ్స్ ద్వారా చెప్పొచ్చు మన పోస్టులు పెట్టినట్టు. కాబట్టి మా ఇద్దరికి ఫేస్బుక్ వాల్ మీద, మీరందరూ ఫేస్బుక్ వాల్స్లో చూస్తే కనుక ఒక్కొక్కరికి 5,000, 4,000, 3,000, మీరంతా పెద్ద పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి వాడు. నాకు పెద్ద ఎక్కువ లేదు, నాకు 3,500 ఉన్నాయి. మీకు అందరికీ ఇంకొంచెం, జగదీష్ గారికి అయితే ఇంకెక్కువ ఉన్నాయి, 5,000 కూడా దాటేసినట్టున్నారు. 2,000 సో భారీగా ఉన్నటువంటి వాళ్ళకి 3,500 మంది మనకు మిత్రులు ఉంటే 3,500 మంది పోస్టులు మనకు రావు.
మనకు పైన ఎవరి వస్తాయంటే ఫేస్బుక్ మనం ఎవరికి చూడాలనుకుంటే అవి పంపుతుంది. లేదు అనుకుంటే ఇగో జగదీష్, కిరణ్ చంద్ర, ఇంకొక 4-5 ఉంటారు, బండారు రవికుమార్, ఇట్లాంటి వాళ్ళకి 5-6 ఉంటారు. వీళ్ళు 5-6 వీళ్ళ వార్తలు వీళ్ళకే పంపించుకుంటూ పోవాలనుకుంటారు. సో ఆ వార్తలే మనకు వస్తూ ఉంటాయి. మనకు అందుకని ప్రతి పోస్ట్కి 100 లైకులు ఉంటాయి. మనకు 100 మంది 100 లైకులు 100 పోస్టులు పెడతాం. 100 మంది 100 పోస్టులు పెట్టి ఒక్కొక్కళ్ళు ప్రతిదానికి 100 లైకులు ఉంటాయి. మళ్ళీ దాని లెక్క ప్రకారం మనకేం రావాలి, 10,000 మంది లైక్ చేసినట్టు ఉంటుంది. కానీ తీరా చూస్తే ఈ 100 మందివే మనకి మధ్య సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఫేస్బుక్ యొక్క వ్యాపార లక్షణం, దాని బిజినెస్ మోడల్. అది ఈ పని చేసేయటానికి మనకి వాల్ మీద ఏ వార్తలు వస్తాయి, అదిగో అక్కడెక్కడో ఇంకెక్కడో పలానా దగ్గర ఎక్కడో ఒక బ్లాస్ట్ అయిందంట, పోలీస్ కమిషనర్ మధ్యాహ్నం తర్వాత ఓట్లు వేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుంది, ఏముండదని చెప్పేస్తున్నాడు అనే వార్త మనకు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా దాంట్లో. అదే సాధారణ మధ్యతరగతిలో ఉన్నటువంటి వాడు యాంటీ మోడీ ఓటర్కి వెళ్ళింది అనుకోండి, 10 సార్లు యాక్టివిస్టులం కాబట్టి ఏమైనా పోయి ఓటేసి వస్తాం. సాధారణ మధ్యతరగతిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అదే వార్త కంటిన్యూస్గా వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? వాడు ఓటు వేయడానికి ఇంకా వెళ్ళడు. ఇంకా ఎందుకురా ఆయన బయట గొడవలు అవుతున్నాయంటే ఇంట్లో పడుకుంటే బాగుంటుంది అనుకుంటాడు. అదే కిరణ్ చంద్రను, జగదీష్, నరేంద్ర మోడీకి ఓటేస్తారని అనుకుందాం పొరపాటున. కిరణ్ చంద్ర వాళ్ళ మీద కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. జగదీష్ అనేటువంటి వాడు తెల్లవారుజామున వెళ్ళేసి 7:30కు 8 గంటలకు ఓటేసి వచ్చేసి ఏలు ఇలా చూపించాడు కాబట్టి నువ్వు వెళ్ళట్లేదా అనేటువంటి వార్తలు వస్తూ ఉంటాయి కానీ కంటిన్యూస్గా. ఇది మనకి ఫేస్బుక్ ఏదో ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ ఓట్ ప్రాసెస్ని ప్రజలందరినీ ఓట్లు చేయించడం కోసం పనిచేస్తుందంటే పొరపాటు. ఫేస్బుక్ దీనికి డబ్బులు తీసుకుని బీజేపీ 10,000 కోట్లు ఖర్చు పెట్టింది అనేటువంటి మీడియా రిపోర్ట్స్ ఎకనామిక్ టైమ్స్ పత్రికే పెట్టింది. అమెరికా కన్నా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టింది భారతదేశం ఈసారి అనేసి మన ఎలక్షన్స్లో. అంటే మనందరికీ వార్తలు వస్తున్నప్పుడు ఫేస్బుక్ వెనకాల డబ్బులు చెల్లిస్తే కనుక అది న్యూస్ రూపంలో మనకు వస్తూ ఉంటుంది. అది అట్లా చేయటానికి వీలు లేదు కాబట్టి మీరు దాన్ని అట్లాంటి పనులు చేయడానికి వీల్లేదు. అవి చేస్తే కనుక అది అడ్వర్టైజ్మెంట్ కింద ఖచ్చితంగా చెప్పాల్సిందే. వ్యక్తిగతమైన పోస్ట్ అయినటువంటి ఒక నిబంధన వచ్చింది. అది ఒక్కటి హర్షించాల్సినటువంటి విషయం ఈ నిబంధనలన్నింటిలో. దీంట్లో సిల్వర్ లైనింగ్ అంటారు కదా, మనకేదో అంత దరిద్రం చుట్టుకుని ఉంటే అక్కడెక్కడో రాగి పూత మీద ఇక్కడ చిన్న వెండి పూత ఒకటి ఉంటుంది అక్కడ దాని మీద. అది 1 గ్రామ్ కూడా ఉండదు, అది 1 గ్రామ్ కూడా ఉండదు, 1/2 గ్రాము 1/4 గ్రాము ఉంటుంది. దాన్ని చూసి మురిసిపోవటానికి మనకు అట్లాంటిది ఒకటి ఉంది. అది మినహాయించి మిగతా అంశాలన్నింటినీ కూడా మనం వెళ్తే ఇప్పుడు వివాదం ఏంటి దీంట్లో అంటే, దీంట్లో ఉన్నటువంటి వివాదం 4.2 అధికరణ. దీంట్లో 4 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో 4వ అంశంలో 4వ సెక్షన్లో 2వ సబ్ సెక్షన్ అది ఫస్ట్ ఆరిజినేటర్ని కనుక్కోవాలి అని చెప్పేది. అంటే ఒక పోస్ట్ అనేది వస్తే కనుక దీంట్లో మొదటి వ్యక్తి ఎవరు, అసలు ఈ పోస్ట్ ఎవడు మొదలు పెట్టాడు అనేది కనుక్కోవాలి. అంటే ఈ పోస్ట్ని కనుక్కుంటానికి ఫస్ట్ ఆరిజినేటర్ని కనుక్కుంటానికి వెసులుబాటు ఉండాలి, లేదా వీళ్ళు అడిగితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని ఒకదాన్ని ముందుకి చెప్తున్నారు. దాని మీద కొంత వివాదం ఉంది. దీంతో పాటు ఇంకా పెద్ద వివాదాంశం కింద ఉన్నటువంటిది వాళ్ళందరూ గుండెలు బాదుకుంటున్నటువంటి అంశం అవుతుంది. ఆ గుండెలు బాదుకుంటున్నటువంటి అంశాన్ని ఒకదాన్ని మనం చర్చించుకున్న తర్వాత ఈ అంశానికి వద్దాం. వాళ్ళు గుండెలు బాదుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, ప్రతి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక అధికారిని నియమించాలి. ఆ అధికారి ప్రభుత్వం ఏమన్నా నోటీస్ ఇస్తే కనుక ఆ నోటీస్ని అమలు చేయడానికి బాధ్యత వహించడానికి ఒక అధికారి ఉండాలి అనేటువంటిది, ఆ అధికారి భారతదేశంలోనే ఉండాలి అనేటువంటి ఒక నిబంధన ముందుకు తీసుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే రేపు పొద్దున అవి చేయకపోతే తీసుకొని పోయి అరెస్ట్ చేస్తామని చెప్పేసి. సో కొంచెం వాళ్ళ మీద నియంత్రణకి హక్కులు తెచ్చుకోవడానికి సంబంధించి దీని మీద కంటి తుడుపు చర్య కింద గగ్గోలు పెడుతున్నారు బేసిక్గాను. ఏదో వీళ్ళంతా పవిత్రులైనట్టు పతితులైనట్టు, పర్టికులర్గా ఫేస్బుక్, గూగుల్. ఇందాక ఏమన్నా మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి దిశా రవిని కూడా అట్లాగే చేశారని అన్నాడు జగదీష్. అంటే జగదీష్ నా మిత్రుడు కాబట్టి ఏకవచనంతో చెప్తున్నాను, పెద్ద నాయకుడు ఆయన జగదీష్ గారు. కానీ ఫండమెంటల్గా దిశా రవిని అరెస్ట్ చేసినప్పుడు
ముందుకొచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి విషయం ఏంటంటే, అమ్మాయి 21 ఏళ్ళ అమ్మాయి, 22 ఏళ్ళ అమ్మాయి, ప్రాయంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, తను ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాక్యం కూడా చెప్పలేదు. తను టూల్ కిట్ అనేటువంటి విషయంలో ఉన్నటువంటి అంశాల్లో 4 అంశాలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి, ఫస్ట్ తను రాసింది ఏంటంటే, రైతులు ఇట్లా ఆందోళన చేయడానికి ముందుకు వస్తున్నారు, చచ్చిపోతున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, రైతులు ఎందుకు చచ్చిపోయారు, రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి అంటే, మీరు ఒక వెబ్సైట్ చూడండి, రూరల్ ఇండియా ఆన్లైన్ అనేటువంటి ఒక వెబ్సైట్ చూడండి. ఆ రూరల్ ఇండియా ఆన్లైన్ వెబ్సైట్లో మీకు వివరాలు తెలిస్తే అన్నాడు. ఆ వెబ్సైట్ నడుపుతుంది, మీ అందరికి కూడా అర్థం కావడానికి మన పాల్గొమ్మి సాయినాథ్ గారు నడుపుతున్నారు దాన్ని. ఆయన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరికి మనవడు పోతాం. ఆయనకి పద్మవిభూషణ్ భారతదేశ ప్రభుత్వం ఇస్తే, నువ్వు రైతుల ఆత్మహత్యల మీద బ్రహ్మాండమైన కథనాలు రాశావంటే, మీరు నాకు ఇవ్వాల్సింది అవార్డు కాదు, రైతు ఆత్మహత్యలను ఆపండి అని చెప్పి పద్మవిభూషణ్ తిరస్కరించాడు పాపం. అవార్డు వాపసి తర్వాత వచ్చింది, కానీ అప్పుడే ఇచ్చాడు యూపీఏ గవర్నమెంట్కి, నాకు ఈ అవార్డు వద్దురా బాబు, మీరు రైతులను బతికించండి అని చెప్పి తిప్పి పంపించాడు. ఆయనకి రామన్ మెగసెసే అవార్డు వస్తే 20 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి పాపం. నేను రైతులకి ఏమైనా మ్యూజియం లాంటిది పెడదాం అనుకుంటున్నాను, ముంబైలో రైతులకు మ్యూజియం పెడితే 30 లక్షల రూపాయలతో 20 లక్షల రూపాయలతో నా బాత్రూమ్ అని కూడా రాదు అన్నాడు అనమాట. అక్కడ స్క్వేర్ ఫీట్ రూట్ ఖర్చు అంత ఎక్కువ. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చాలా మందిని సంప్రదించాడు. మనతో కూడా మాట్లాడుతున్నప్పుడు డిజిటల్ పోర్టల్ మనం ఒకటి పెడదామని చెప్పేసి అనుకున్న తర్వాత రూరల్ ఇండియా ఆన్లైన్ పెట్టారు. ఆ వెబ్సైట్లోకి వెళ్తే రైతుల ఆత్మహత్యలు, దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. అది వాలంటీర్లతో నడుస్తున్నటువంటి నెట్వర్క్. అది చదవమనేటువంటిది ఫస్ట్ లైన్. 4 వాక్యాలు ఉన్నాయి తను రాసిన టూల్ కిట్ అనేటువంటి బ్రహ్మ పదార్థంలో. 4 వాక్యాలు ఉన్నాయి. అది 1/8 కరపత్రంలో సగం కూడా రాదు సరిగ్గా ప్రింట్ చేస్తే. రెండో వాక్యం తను చెప్పింది ఏంటంటే, ఈ చదివిన తర్వాత శాంతియుతంగా రైతులకు మద్దతుగా మీరు ఏమైనా చేయదలుచుకుంటే వీధుల్లోకి వచ్చి చేయండి. ఇది రెండోది. ప్రభుత్వం తిట్ల అక్కడక్కడ రైతులకు మద్దతుగా రమ్మని అడిగింది. మూడోది, ఈ సరళీకృత ఆర్థిక విధానాల్లో చెప్పేటువంటి పాజిటివిజం పేరుతోటే ఉన్నాయి అన్నీ. అదో జోక్ అనుకోండి పాజిటివిజం అనేటువంటి తర్వాత విషయం. అది మూడో అంశం వచ్చేటప్పటికి, మూడో అంశం తను చెప్పింది ఏంటంటే, మీరు శాంతియుతంగా పార్టిసిపేట్ చేయకపోతే, మీరు ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా పని చేస్తున్నటువంటి ప్రాంతాల్లో అన్నం తింటున్నప్పుడు, ఛాయ్ తాగుతున్నప్పుడు, అసుకేస్తున్నప్పుడు మీరు చదివినటువంటి విషయాల్ని జనాలకు చెప్పండి అని మూడో విషయం. నాలుగో విషయం తను చెప్పింది ఏంటంటే, ఈ 3 చేయలేని పద్ధతుల్లో సామాజిక మాధ్యమాల్లోకి వచ్చి మీరు రైతులకు మద్దతుగా పోస్ట్ పెట్టండి అన్నారు. దీనికి ఆ అమ్మాయిని దేశద్రోహి అనేటువంటి స్టాంప్ వేసి, ఆ అమ్మాయిని లోకల్ మెజిస్ట్రేట్కి కూడా చెప్పకుండా బెంగళూరు నుంచి అరెస్ట్ చేసి తీసుకుని పోయి, మీరు నాకు బెయిల్ ఇవ్వకపోతే కనుక నేను బెయిల్ని కూడా అప్లై చేయను అని అడ్డం తిరిగిన తర్వాత నేను జైల్లోనే ఉంటాను పొమ్మని చెప్పాను. ఆ అమ్మాయిని క్షమాపణ అడగమని చెప్పారు. ఫస్ట్ అంగీకరించమన్నారు. కొన్ని విచారణ జరగకుండా మీరు ఛార్జ్ షీట్ ఇవ్వకుండా అంగీకరించే క్వశ్చనే లేదు, నేను అంతకైతే బెయిల్ కూడా తీసుకోకుండా జైల్లో కంటిన్యూ అవుతానని చెప్పేసి అమ్మాయి లాయర్ అడ్డం తిరిగిన తర్వాత, దేశం మొత్తం మీద ఉన్నటువంటి వేయటం మొదలుపెట్టిన తర్వాత, ఇంటర్నేషనల్ కూడా పరుగు పోతుంది అనుకున్న తర్వాత ఇక అప్పుడు అమ్మాయికి బెయిల్ ఇచ్చారు. ఆ అమ్మాయికి అరెస్ట్ చేయడానికి తన మీద ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. మనందరికీ తెలుసు హైదరాబాద్ వంటి మహానగరంలోనే ఒక ఐజీ స్థాయి వ్యక్తిని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కింద పెడతారు. మనకి డీసీపీ అంటే ఐజీ ర్యాంక్ ఉన్నటువంటి ఆఫీసర్ని, అట్లీస్ట్ డిఐజీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ని, మహానగరానికి వచ్చేటప్పటికైతే ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని పెడతారు అక్కడ. అది చాలా పవర్ఫుల్ పొజిషన్. అంటే ఏమి చిన్న చితక ఆఫీసర్ కాదు చెప్పింది ఇది. తను చెప్పింది ఏంటంటే, మాకు గూగుల్ నుంచి ఫేస్బుక్ నుంచి సమాచారం వచ్చింది, వాళ్ళు మాకు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి చర్చలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మాకు ఇచ్చారు వాట్సాప్ది, అందుకని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు గగ్గోలు పెడుతుంది, ప్రజల ప్రైవసీకి భంగం కలిగించే పని నేనేమేం ఏం చేయము అని చెప్పేసి బయటకు వచ్చేసి డ్రామా వేస్తున్నాయి ఫేస్బుక్ గూగుల్ ఇవన్నీ. కానీ వాస్తవంగా ఇవన్నీ రాకముందే వాళ్ళు పూర్తి వివరాలు ఇచ్చేశారు పోలీసులకి. ఇప్పుడు అమ్మాయి మీద పెట్టినటువంటి సెక్షన్స్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వాట్సాప్ చాట్ డిలీట్ చేసింది.
వాట్సాప్ చాట్ డిలీట్ చేసిందంటే ఇప్పుడు మనందరం ఉన్నాము, మనమే అంబానీలు పిల్లలం కాదు, అదానీలు పిల్లలం కాదు, లేదా కనీసం బీజేపీ అనేటువంటి పార్టీలో కూడా పనిచేయట్లేదు. బాగా తిన్న డబ్బులు ఉండటానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు నువ్వు ఏం కొనుక్కుంటాం? మొబైల్స్. మా అందరి స్తోమత ఎంత ఉంటుంది? మనం కొనుక్కునే మొబైల్స్లో ఏ రోజుకి ఆ రోజు మనకు వస్తున్నటువంటి వాట్సాప్ మెసేజ్లన్నీ డిలీట్ చేయకపోతే కనుక మన మొబైల్ పనిచేస్తుందా? హ్యాంగ్ అయి కూర్చుంటుంది. ఆ మొబైల్లో డేటా డిలీట్ చేసిందంటే ఫేస్బుక్ వాట్సాప్ నుంచి వెనక్కి నుంచి తెప్పించుకున్నారు. డిలీట్ చేసిన సమాచారం వెనక్కి తీసుకొచ్చి దాన్ని సాక్ష్యం కింద చూపించేసి అరెస్ట్ చేశారు అమ్మాయిని. ఈ సన్నాస పనులన్నీ చేస్తున్నాయి ఈ కంపెనీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కింద ఫోజు కొడుతున్నాయి ఇప్పుడు బేసిక్గా. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ట్విట్టర్ తప్ప మిగతాగా అన్ని కార్పొరేట్ హౌసెస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని ప్రభుత్వంతో మేము కంప్లై అవుతాము, మేము మీతో కలిసి పనిచేస్తాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. వాళ్ళు ఆల్రెడీ కంప్లై అవుతామని చెప్పారు. నడుస్తున్నాయి ఇప్పుడు చర్చ. ఈ బార్గెన్ మొత్తం దేనికి అంటే, మీరందరూ చూసుంటారు, వాట్సాప్ పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ప్రైవసీ పాలసీ అనేటువంటిది ముందుకు తీసుకొచ్చిన తర్వాత గ్లోబల్ కోఆర్డినేషన్ తోటి టర్కీలో స్టార్ట్ అయ్యి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినాయి. దాంతో వాళ్ళు ఇప్పుడు భయపడుతుంది ఏంటంటే, ఈ ఫస్ట్ ఆరిజినేటర్ అనేటువంటిది ఇవ్వటానికి అంగీకరిస్తే ఫేస్బుక్ నుంచి, ట్విట్టర్ నుంచి, ఫేస్బుక్ నుంచి, వాట్సాప్ నుంచి జనం సిగ్నల్కి భారీ స్థాయిలో మైగ్రేట్ అవ్వడం మొదలుపెట్టారు. అయితే సిగ్నల్కి ఏమైనా మినహాయింపు ఉంటుందా అంటే ఉండదు. ట్విట్టర్ లాంటివి, సిగ్నల్ లాంటివి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి తప్పితే ఇప్పుడు దాకా బెండ్ అయినటువంటి సందర్భాలు లేవు. ట్విట్టర్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిలబడి డొనాల్డ్ ట్రంప్ వంటి బఫూన్ అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే వాడు ట్విట్టర్ అకౌంట్ని బ్లాక్ చేసి పక్కన పడేసింది. అందుకని ట్విట్టర్ హిస్టరీ అట్లా ఉంది, భారతదేశంలో వాళ్ళ వ్యవహారం డిఫరెంట్గా ఉంది ఇప్పుడు. కానీ అది కూడా వేరే సందర్భంలో. కానీ ట్విట్టర్ యొక్క బిహేవియర్ గ్లోబల్గా ఎట్లా ఉందనేది చూసే మనం దాని మీద ఒక అసెస్మెంట్కి రావాలి తప్పితే ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి స్టే ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని దాని మీద ఒక అసెస్మెంట్కి రావడానికి వీల్లేదు. ఈ ట్విట్టర్ తప్ప మిగతావన్నీ కాంప్రమైజ్ అవడానికి సిద్ధపడి ట్విట్టర్ని కెన్యా ట్విట్టర్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే వాళ్ళ ప్రెసిడెంట్ పోస్ట్ని వీళ్ళు బ్లాక్ చేశారనేటువంటి. అందుకని వాళ్ళు దేశ బహిష్కరణ కూడా సిద్ధపడ్డారు ట్విట్టర్ వాళ్ళు. సో చూడాలి ఈ స్ట్రగుల్ ఎట్లా నడుస్తుంది అనేది. కంపెనీల్లో కూడా రెసిస్టెన్స్ లేకుండా ఏం లేవు బేసిక్గా. కానీ ఈ ఫస్ట్ ఆరిజినేటర్ లొల్లు ఏంటి, అసలు ఈ గొడవ ఏంటి అని మనం చూస్తే, ఒక వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఒక పోస్ట్ వచ్చిన తర్వాత వాట్సాప్లో పర్టికులర్గా అది ప్రసారంలోకి వెళ్ళిపోతే కనుక, ట్రాన్స్మిట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే కనుక దాని ఫస్ట్ ఆరిజినేటర్ని కనుక్కోవాలి, మాకు ఇవ్వాలి అనేటువంటి ఒక నిబంధన 4.2 కింద ఉంది. అది చాలా కీలకమైనటువంటి అంశం. అది చెయ్యాలి అంటే మిత్రులారా ఒక కొంచెం టెక్నికల్ అంశం మనం అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదు. సాధ్యమైనంత సాధారణ భాషలో కూడా చెప్తాను. దీన్ని సింప్లిఫై చేసి చెప్పే క్రమంలో యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్తున్నటువంటి పద్ధతుల్లో అల్గోరిథం పనిచేయదు ఇప్పుడు మీకు చెప్తున్న పద్ధతుల్లో. కానీ దాని బ్రాడ్ పిక్చర్ ఇట్లా సింప్లిఫై చేసి చెప్పేటప్పుడు అర్థం కావడం కోసం చెప్తున్నాను. తప్పదు, కొన్ని వస్తుంది కాబట్టి మీరు అది తప్పదు. మనం టెక్నికల్ అంశాలు చెప్తున్నప్పుడు కొంత ఉంటది ఆ ప్రాబ్లం, మీరు కంటిన్యూ చేయండి. సో ఈ అంశాలకు వచ్చేటప్పటికి వాట్సాప్ చెప్తుంది ఏంటంటే, వాట్సాప్ పోయి ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది ప్రభుత్వం మీద. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, బాబు నువ్వు చెప్పినవన్నీ చేస్తాము, కొన్ని మేము వ్యతిరేకంగా కూడా ఉండాల్సి వస్తుంది, నువ్వు నేను వెనకాల లాలూజీ పడదాం కానీ ఈ నిబంధనలు ఏంటనేది వాళ్ళ గొడవ బాధ మొత్తం అంతా. అందుకని ఏదో గొడవ చేసాము చివరి కంప్లై అయ్యాము అనేటువంటి డ్రామా కోసం చేస్తున్నారు వాళ్ళు. కానీ దీంట్లో వాట్సాప్ ఏం చెప్తుందంటే, మీకు అందరికీ గుర్తుండాల్సినటువంటి విషయం, సిగ్నల్ అనేటువంటిది ఇంకొక వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ సిగ్నల్ ఎందుకు వచ్చిందంటే, వాట్సాప్ కోడ్ రాసినటువంటి వ్యక్తి నువ్వు ప్రజల గోప్యతకు సంబంధించినటువంటిది వాళ్ళ వ్యక్తిగత అంశాలను వ్యాపార పరిస్థితుల కోసం వాటినన్నింటినీ చూసి వాడుకోవటం మొదలు పెడితే కనుక నేను నీ కంపెనీలో పనిచేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి క్లాస్ తోటి తన కంపెనీని అమ్మాడు వాట్సాప్ని అమ్మిన తర్వాత
ఇంకా ప్రపంచం మొత్తం మీద విశ్వజననీయం అయిపోయింది మన వాట్సాప్, దీనికి తిరుగులేదు అనేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత ఇంక ఉంటే ఎంత పోతే ఎంత అనుకుని చెప్పేసి ఆ పనిని మొదలు పెట్టంగానే దాన్ని వాట్సాప్ ఆథర్ ఎవరైతే ఉన్నాడో వాట్సాప్ నుంచి క్విట్ చేసి బయటకు వచ్చేసి సిగ్నల్ యాప్ని స్టార్ట్ చేశాడు. 2014 నుంచి ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ కూడా సిగ్నల్ ప్రమోట్ చేస్తుంది, అదే వాడుతుంది. ఇది కీలకమైనటువంటి చేంజ్. తను బయటకు వచ్చేసి రాశాడు. సిగ్నల్ చేసేటువంటి పని ఏంటంటే ఈ కమ్యూనికేషన్ మొత్తాన్ని మాస్ సర్వేలెన్స్కి అనుమతి ఇవ్వదు. మాస్ సర్వేలెన్స్ అంటే ఇప్పుడు మనకి నిఘాకి తనిఖీకి మధ్య చాలా తేడా ఉంటుంది. ప్యాట్రోలింగ్కి సర్వేలెన్స్కి మధ్య తేడా ఉంది. రెండు వేరే వేరే పదాలు, రెండు ఒకటి కాదు. నిఘా అనేటువంటిది క్రిమినల్స్ మీద పెట్టాల్సినటువంటిది. మనం కోరుకుంటున్నాం క్రిమినల్స్ మీద పెట్టాలని చెప్పేసి. ఈ రోజున పాపం మటన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బీఫ్ అని చెప్పినట్టు చంపేసినట్టు క్రిమినల్స్ అందరినీ లోపలయ్యే వాళ్ళ మీద నిఘా పెట్టండి. దాన్ని నిఘా అంటారు. లేదు, భారతదేశ మన ఏమంటాం సావరనిటీకి లేకపోతే ఐక్యతకి విచ్ఛిన్నం చేసేటువంటి వ్యక్తులు శక్తులు ఏమన్నా పనిచేస్తుంటే వాళ్ళ మీద నిఘా పెట్టండి. సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేటువంటిది కానివ్వండి, లేకపోతే ఇంటిగ్రిటీని ఈ దెబ్బతీసేటువంటి విషయాలు కానీ, నేషనల్ ఇంటిగ్రేషన్ జాతి సమైక్యతకు సంబంధించిన దెబ్బతీసేటువంటి అన్నాసులు ఎవరైనా ఉంటే అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని నిఘా పెట్టండి. కానీ ఆ పేరుతోటి ప్రజలందరి మీద కెమెరాలు తీసుకొచ్చి పెట్టి ప్రజల బెడ్రూముల్లో ఏం జరుగుతుందో చూసేటువంటి ఒక అసాధారణమైనటువంటి అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి పెట్టుకునేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. ఈ పనిని చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది ఎందుకని లేదు అంటున్నానంటే, ప్రైవసీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఫండమెంటల్ రైట్ని, ప్రైవసీ అనేటువంటిది ఫండమెంటల్ రైట్ అనేటువంటి దానిలోకి జోక్యం చేసుకునేటువంటి అధికారం వాళ్ళకి లేదు. నేను జగదీష్ ఏం మాట్లాడుకుంటున్నాము అనేటువంటిది వినేటువంటి అవకాశం రాజ్యానికి లేదు. ఆ హక్కు లేదు రాజ్యానికి. నేను నా భార్య ఏం మాట్లాడుకుంటున్నాం అనేటువంటిది ప్రభుత్వం తొచ్చి కొన్ని చూసేటువంటి అవకాశం లేదు. ఫలానా XYZ తీవ్రవాది అతని మీద నిఘా పెడతారంటే పెట్టుకోవచ్చు. దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళని పరిశీలించడానికి, ప్రజలందరినీ పరిశీలించడానికి మధ్య వ్యత్యాసం ఉంది. సో ఈ ప్రైవసీ మొత్తాన్ని భంగం కలిగించడానికి అనేది ఈ నెంబర్ 4(2)లో ఉన్నటువంటి అధికారం ఉపయోగపడుతుంది. ఇది మాస్ సర్వేలెన్స్కి, అంటే ప్రజలందరి పోస్టులని వీటిని అన్నింటినీ కూడా చూడటానికి కావాల్సినటువంటి ఈ రైట్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఇది ప్రాబ్లమేటిక్ ప్రపోజిషన్. దీంట్లో ప్రభుత్వం ఈ రోజుకి చూసేటువంటి అవకాశం లేదా అనుకుంటే కనుక, సిగ్నల్ వాళ్ళు తయారు చేసినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాని సోర్స్ కోడ్ అంటాం, మూల సంకేతాలన్నింటినీ కూడా పబ్లిక్గా అవైలబుల్గా ఉంటాయి. కొన్ని లక్షల మంది దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి సిగ్నల్ వాడుతున్నటువంటి ప్రోటోకాల్స్ కానీ, సిగ్నల్ అనేటువంటి యాప్ వాడుతున్నటువంటి ప్రోటోకాల్స్లో కానీ ఇట్లా బ్రేక్ చేయడానికి కానీ, సమాచారాన్ని మధ్యలో తస్కరించడానికి కానీ అవకాశం లేదు అనేది స్పష్టమైనటువంటి విషయం. వాట్సాప్ మనకు చెప్తున్న విషయం ఏంటంటే, మేము కూడా అదే ప్రోటోకాల్స్ని వాడుతున్నాం అంది. సో ప్రస్తుతానికి మనం నమ్మి వాట్సాప్ అదే చేస్తుంది అనుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వాట్సాప్ అదే చేస్తుంది అనుకునేటువంటి మనం భ్రమపడితే కనుక, ఇప్పుడు ప్రభుత్వం కోరుకుంటుంది ఏంటి అంటే, ఫస్ట్ ఆరిజినేటర్ అంటే ఒక వ్యక్తి సమాచారాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపిస్తున్నప్పుడు 2 ప్రక్రియలు దీంట్లో ఉంటాయి. ఒకటి డేటా ఉంటుంది, రెండోది మెటా డేటా ఉంటుంది. డేటాకి మెటా డేటాకి తేడా ఏంటి మనం చూస్తే, ఇప్పుడు కిరణ్ జగదీష్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. పొద్దున్న ఎన్నింటికి లేచావు నేను అడిగాను, ఎన్నింటికి లేచానని చెప్తాను చెప్పాడు. ఏం తిన్నావు నేను అడిగాను, తను పొద్దున్నే చికెన్ తోటి బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టానని చెప్పాడు. ఇది మా ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణ మొత్తం అంతా డేటా. మా ఇద్దరు కాల్కి సంబంధించినటువంటి వెలుపల ఉన్నటువంటిది మొత్తం అంతా మెటా డేటా. అంటే ఎట్లాంటిదంటే, కిరణ్ చంద్ర అనేటువంటి వాడు గచ్చిబౌలి నుంచి ఎయిర్టెల్ నంబర్ తోటి
శాంసంగ్ నోట్ 5 మొబైల్ నుంచి కాల్ చేస్తే ఆ సిగ్నల్ తన గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎయిర్టెల్ టవర్కి వెళ్ళి మీరు నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు అంతా అనుకునేది అంతా వైర్లెస్లో అవుతుంది. వైర్లెస్లో కాల్స్ సంభాషణలు జరగవు. మన దగ్గర నుంచి మన దగ్గరలో ఉన్న టవర్కి మాత్రమే వైర్లెస్లో వెళ్తుంది. అక్కడి నుంచి అది కాంతి కిరణాల కింద మారి కాంతి కిరణాలతోటి ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా అది ప్రసరణ జరుగుతుంది. నేను జగదీష్ బిఎస్ఎన్ఎల్ వాడుతుంటే, నేను ఎయిర్టెల్ వాడుతుంటే, జగదీష్ అనేటువంటి వ్యక్తి రామ్నగర్లోనూ బాగ్లింగంపల్లిలోనూ ఉంటూ తను శాంసంగ్ కాకపోతే అప్పో ఫోనో లేకపోతే రెడ్మీ ఫోన్లోనూ కాల్ రిసీవ్ చేసుకుంటూ ఆ కాల్ రిసీవ్ చేసుకునేటప్పుడు తనకు వచ్చినటువంటి కాల్ని బిఎస్ఎన్ఎల్ అనేటువంటి క్యారియర్ సర్వీస్ ద్వారా తను రిసీవ్ చేసుకుంటే తను ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ టవర్ నుంచి సెల్ రిసీవ్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ సంభాషణ అరగంట నడిచింది, 45 నిమిషాలు నడిచింది అనేటువంటిది మెటాడేటా అంటాం. అంటే సమాచారానికి సంబంధించినటువంటి సమాచారం, మిగతా మాట్లాడుకున్న దానికి సంబంధించినటువంటి సమాచారం, అదనపు సమాచారం. ఇది ఈమెయిల్స్కి వర్తిస్తుంది, వాట్సాప్ మెసేజ్కి కూడా వర్తిస్తుంది. నేను ఒక వాట్సాప్ పంపించాను అనుకోండి, శాంసంగ్ మొబైల్ నుంచి కాదు, జగదీష్కి రెడ్మీ మొబైల్ పంపించాడు. రెడ్మీ బండారు రవికుమార్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేశాడు. రవికుమార్ గారు మళ్ళీ కిరణ్ చంద్రకు ఇంకోటి పంపించారు. రవికుమార్ గారు రెడ్మీ ఫోన్ బదులు ఒప్పో ఫోన్ వాడుతున్నారు అనుకున్నాం. ఆ ఒప్పో ఫోన్లో నుంచి ఈ మోడల్ నుంచి ఈ ఇంటర్నెట్ సర్వీస్ రవికుమార్ గారు ఇంటర్నెట్ వాడలేదు. ఆయన తన ఆఫీస్లో కూర్చుని ఇంటర్నెట్ని తన క్యారియర్ సర్వీస్ బదులు అక్కడ ఉన్నటువంటి బీమ్ యాక్ట్ ఫైబర్ కనెక్టివిటీ నుంచి తను వాడాడు. ఇదంతా మెటాడేటా. ఈ డేటా మొత్తాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. దాన్ని మెటాడేటా అంటాం. అది మొత్తం అంతా పోలీసుల దగ్గర ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఈ చట్టం ప్రకారం అది ఈ కంపెనీలన్నిటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నటువంటిది ఏంటంటే మెటాడేటా క్యాప్చర్ చేయటం కాకుండా డేటాను కూడా క్యాప్చర్ చేయమంటున్నారు. అంటే కిరణ్ అనేటువంటి వాడు అన్నం తిన్నావా అని చెప్పి తన భార్యను అడిగితే, తన భార్య నువ్వు ఏమైనా వండి పెట్టావా నాకని చెప్పేసి ఒక మాట అంటే, నేనే వండి పెట్టాలా ప్రతిరోజు అని చెప్పేసి పొరపాటు నేనేమన్నా, ఈ సంభాషణకు సంబంధించినటువంటి ప్రతి వివరం కూడా అది ప్రభుత్వం చూసేటువంటి సదుపాయాన్ని కల్పించడం అవుతుంది. ఇది ఫస్ట్ ఆరిజినేటర్ అంటే ఇంకా ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు అనేటువంటిది కనుక మనం చూడాలంటే మెటా డేటా మాత్రమే కాకుండా డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు దాచుకుని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, లేదా దాన్ని ప్రభుత్వానికి ఓపెన్ చేసి చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చెయ్యాల్సి వస్తే కనుక మా ఎన్క్రిప్షన్ మొత్తం అంతాను బ్రేక్ చేస్తాము అని చెప్పి చేయటం అవుతుంది అని చెప్పి ఫేస్బుక్ గగ్గోలు పెడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఫేస్బుక్ మీద ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడి ఏంటంటే వీడు బోగస్ సంస్థ, ఈ బోగస్ సంస్థ గోప్యంగా సమాచారాన్ని పంపిస్తామని చెప్తుంది తప్పితే ఇది మొత్తం అంతా నిఘా సంస్థలకు సమాచారం ఇస్తుంది అనేటువంటిది దాని మీద జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి దాడి. ఈ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అంటే కిరణ్ చంద్ర జగదీష్కి బండారు రవికుమార్ ముగ్గురు కలిపి ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఆ గ్రూప్లో వాళ్ళు ముగ్గురు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకునేటప్పుడు నేను హాయ్ అనే మెసేజ్ పెట్టాను అనుకోండి, ఇది ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది, లేదా ఒక మెయిల్ పంపించాను ఎలా ఎక్స్చేంజ్ అవుతుంది ఎన్క్రిప్షన్లో అంటే, నేను హాయ్ అని చెప్పినప్పుడు ఇప్పుడు వాడుతున్నటువంటి ఎన్క్రిప్షన్ 2096 ఎన్క్రిప్షన్ అనుకుందాం, ఇప్పుడు 2096 ఎన్క్రిప్షన్ వాడుతున్నాం అనుకుందాం బేసిక్గా. అంటే దాని అర్థం ఏంటంటే 512 అంకెలతో కూడినటువంటి ఒక సాధారణ ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్. ఫ్రెండ్స్ ఇది టెక్నికల్గానే అర్థం చేసుకోవాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అని అనుకుంటే కనుక 1 నుంచి 9 లోపల ఇంక ఏ నెంబర్ తోటి భాగించలేని అంకెని ప్రైమ్ నెంబర్ అంటారు. అంటే 3 దేనితోటి భాగించలేము, 5 దేనితోటి భాగించలేము, 7 దేనితోటి భాగించలేము. తర్వాత మళ్ళీ 9 తర్వాత ఇంకేమీ లేవు. మళ్ళీ 20 దాకా చూసుకున్నాం అనుకోండి, 11, 13, 17 ఉంది. మనం అక్కడ దాకా క్యాల్కులేట్ చేయగలుగుతాం. 20 నుంచి 30 మధ్య కూడా కొంచెం చేయగలుగుతాం. 23, ఆ తర్వాత ఇంకా మనకేం కనపడదు అక్కడ. 29, 23, 29, 30 తర్వాతకి వెళ్ళాం అనుకోండి 37 ఒకటే మిగులుతుంది. అట్లా మనకి పెరుగుతూ పోతున్న కొద్దీ ప్రైమ్ నెంబర్లను తయారు చేయడం కూడా కష్టం అవుతుంది. ఎన్క్రిప్షన్ అనేటువంటిది గోప్యంగా ప్రజలు మాట్లాడుకుంటానికి, ఎందుకంటే ఇందాక ఇది ఎన్క్రిప్షన్ ఎందుకు అవసరం అంటప్పుడు
మొదట 5 నిమిషాలు ఏంట్రా నాయన ఇటు సోది చెప్తున్నాడు, రామాయణ కథలన్నీ చెప్తున్నాడు, మానవాళ్ళు అంటాడు అని అనుకుని ఉండొచ్చు. మానవ పరిణామ క్రమంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ అనేది మానవ సమాజానికి జంతువుల నుంచి మనని వేరు చేసినటువంటి అంశంలో కీలకమైనటువంటి అంశం అది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటిది, అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటిది. ఆ గోప్యత అనేటువంటిది హ్యూమన్ సివిలైజేషన్ లో నాగరికత ఏర్పడిన దగ్గర నుంచి అది బేసిక్ ఎసెన్షియల్ అంశం కింద మారింది. ఈ ప్రైమ్ నెంబర్స్ ని 512 అంకెలతోటి కూడినటువంటి ఒక ప్రైమ్ నెంబర్ తయారు చేస్తే ఎంత కష్టం ఆలోచించండి. కంప్యూటర్లు చేస్తాయి. నా కంప్యూటర్లో నేను ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ చేసి పెడుతుంది ర్యాండమ్గా. అదేం చేస్తుందంటే నేను ఒక కీస్ తయారు చేసుకున్నప్పుడు ఎన్క్రిప్షన్ కీస్ని, నేను కంప్యూటర్ అయితే కంప్యూటర్, మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోన్, దాంట్లో 2 తాళం చెవుల్ని ఇస్తుంది నాకు. జగదీష్ తయారు చేసుకున్నాడు అనుకోండి, జగదీష్ కూడా 2 కీస్ ఇస్తుంది, 2 తాళం చెవులు ఇస్తుంది అనుకున్నాం మొదటి పద్ధతుల్లో. జగదీష్ ఒక పబ్లిక్ కీ ఉంటుంది, నాకు ఒక పబ్లిక్ కీ ఉంటుంది. జగదీష్కి ఒక ప్రైవేట్ కీ ఉంటుంది, నాకు ఒక ప్రైవేట్ కీ ఉంటుంది. అంటే ప్రతి వ్యక్తికి ఒక పబ్లిక్ కీ, ఒక ప్రైవేట్ కీ, 2 కీస్ తయారవుతాయి బేసిక్గా. ఈ పబ్లిక్ కీస్, ప్రైవేట్ కీస్ తోటి తాళాలు వేసి పంపించుకుంటాం. నా పబ్లిక్ కీ ఇదిగో నా కీకి సంబంధించినటువంటి నమూనా ఈ రూపంలో ఉంటుందని చెప్పి నేను దాన్ని పబ్లిక్గా అందరికి అనౌన్స్ చేస్తాను. అది వాట్సాప్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు మనకి మధ్య కీస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అంటే వాట్సాప్ అది చేస్తుందని భ్రమల్లో ఉండి, సిగ్నల్లో అయితే మీకు అందుకే వెరిఫైడ్ అని వస్తూ ఉంటుంది బేసిక్గా. ఈ మధ్య వాట్సాప్ కూడా చేయడం మొదలు పెట్టాడు. సో కీ ఎక్స్చేంజ్ అనేది అట్లా జరుగుతుంది. అంటే నేను నా ఫ్రెండ్స్ అందరికి పబ్లిక్ కీస్ నా దగ్గరకు వస్తాయి. నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నటువంటి పబ్లిక్ కీస్ మొత్తం అంతా నా దగ్గరకు వస్తాయి. నేను జగదీష్కి ఒక జగదీష్ లిస్ట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరి దగ్గర నుంచి వాళ్ళ పబ్లిక్ కీస్ కూడా జగదీష్ దగ్గర ఉంటాయి. నేను జగదీష్కి ఒక మెసేజ్ పంపించేటప్పుడు ఏం చేస్తానంటే నా పబ్లిక్ కీ పెట్టి, నా ప్రైవేట్ కీ పెట్టి తాళం వేసి ఆ మెసేజ్ని జగదీష్కి పంపిస్తాను. నా పబ్లిక్ కీ జగదీష్ దగ్గర ఉంది, జగదీష్ పబ్లిక్ కీ నా దగ్గర ఉంది. సో నా ప్రైవేట్ కీ పెట్టి, నా పబ్లిక్ కీ పెట్టి జగదీష్కి తాళం వేసి పంపించాను. నా ప్రైవేట్ కీ ఓపెన్ కావాలంటే నా ప్రైవేట్ కీ నా దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. అది నా ప్రైవేట్ అంశం, నా దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండే అవకాశం లేదు. ఎవడైనా దొంగలించి నా దగ్గర నుంచి తీసుకెళ్తే తప్పితే. సో జగదీష్కి నా పబ్లిక్ కీ ఉంది కాబట్టి నా పబ్లిక్ కీ తోటి నా ప్రైవేట్ కీ ఓపెన్ అవుతుంది. జగదీష్ ప్రైవేట్ కీ ఉంది కాబట్టి జగదీష్ పబ్లిక్ కీ కూడా జగదీష్ దగ్గర ఓపెన్ అవుతుంది. అర్థమైంది కదా మిత్రులారా? నా దగ్గర 2 కీస్ ఉన్నాయి, జగదీష్ దగ్గర 2 కీస్ ఉన్నాయి. నా ప్రైవేట్ కీ తోటి జగదీష్ పబ్లిక్ కీ తోటి లాక్ చేసి ఒక మెసేజ్ని పంపిస్తాను. అది జగదీష్ ఓపెన్ చేసుకోవాలంటే నా పబ్లిక్ కీ జగదీష్ దగ్గర ఉంది, అది తీసుకుంటాడు. తన ప్రైవేట్ కీ రెండింటిని పెడితేనే ఆ మెసేజ్ ఓపెన్ అవుతుంది. ఇది ఎన్క్రిప్షన్ అంటే. ఈ ఎన్క్రిప్షన్ కీస్ని తయారు చేసేటప్పుడు ఈ ప్రైమ్ నెంబర్స్ 512 అంకెలతోటి ఉన్నటువంటి ఒక ప్రైమ్ నెంబర్ని తీసుకుని దాంతో మల్టిప్లై చేసి దాన్ని నా సమాచారం హాయ్ అనేటువంటి మెసేజ్ తోటి మళ్ళీ యాడ్ చేసి పంపిస్తారు. దాంతో నేను హెచ్ఐ హాయ్ అని పెట్టిన దాన్ని పంపిస్తే కనుక జగదీష్కి మధ్యలో ఎవడైనా ఇంటర్సెప్ట్ చేసి ఎన్క్రిప్ట్ చేసిన సమాచారాన్ని కనుక తీసుకుంటే దొరుకుతుంది వాడికి. కానీ దాంట్లో మొత్తం అంతా గార్బేజ్ వాల్యూ ఉంటుంది. ఓ ఎక్స్క్లమేటరీ మార్కు, ఓ క్వశ్చన్ మార్కు, అవన్నీ చూస్తే ఏం అర్థం కూడా కాదు అది. దాన్ని మన ఇళ్లలో ఉన్నటువంటి కంప్యూటర్లతోటి కనుక డీసైఫర్ కానీ డీక్రిప్ట్ కానీ చేయాలంటే కనుక కంప్యూటర్ ఎక్స్పర్టైజ్ ఉంది, ఒక తోపు ప్రోగ్రామర్ వచ్చి కూర్చుని దాన్ని బద్దలు కొట్టాలనుకుంటే 300 లక్షల కోట్ల సంవత్సరాలు పట్టుద్ది మన ఇంట్లో ఉండేటువంటి సాధారణ కంప్యూటర్తో. ఈ లోపల ఒక మంచి అభ్యుదయకరమైనటువంటి సమాజం కూడా వచ్చేసి ఉంటుంది. ఈ దరిద్ర సమాచారం ఓపెన్ అయినా కూడా పెద్ద నష్టమే ఉండదు మనకు. అన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఈ దరిద్రాలు ఇట్లాంటి ప్రభుత్వాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అందుకని ఆ సమాచారం మొత్తాన్ని బ్రేక్ చేయడం కూడా సాధ్యం కాదు. ఒకటే ఒక సందర్భంలో సాధ్యం అవుతుంది. జగదీష్కి నాకి అందరికీ వాట్సాప్ కూడా తయారు చేసి ఇస్తున్నాడు కాబట్టి, వాడికి కీస్ ఇస్తున్నాడు కాబట్టి, అది తాళాలు చేసి మనకి ఇస్తున్నాడు కాబట్టి దాని నమూనా దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వాలకు ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘర్షణ ఇక్కడ ఉంది బేసిక్గా. అంటే అది మేము ఘర్షణ పడుతున్నాం ప్రభుత్వాలతో, మేము ఇవ్వకుండా ఆపుతున్నాం అనేటువంటి, మేము కూడా వీరమరణం పొందుతాము అనేటువంటి ఈ ఒక పిక్చర్ని ఇవ్వడం కోసం చేసినటువంటి ప్రయత్నం
అందుకని ఈ ఫస్ట్ ఆరిజినేటర్ అనేటువంటి దాన్ని కనుక్కుంటుందో డీక్రిప్షన్ బ్రేక్ చేయాల్సి వస్తే కనుక అది ఫండమెంటల్ రైట్నే, ప్రైవసీ అనేటువంటి ఫండమెంటల్ రైట్నే ఒక తీవ్రవాదం మీద మనం వద్దంటలేదు, చేసుకోమంటున్నాం. నేను నా భార్య మాట్లాడుకున్నటువంటి విషయం నరేంద్ర మోడీకి ఎందుకండి, అమిత్ షాకి ఎందుకు, లేకపోతే ఇక్కడ కేసీఆర్కి ఎందుకు, కేటీఆర్కి ఎందుకు? ఎవడైనా తీవ్రవాది అనుకోండి, వాడి మీద నిఘా పెట్టండి. ఇప్పుడు చేయట్లేదా మీరు ఆ పనులను చేస్తున్నారుగా, చేసుకోండి. సో ఈ కండిషన్ మీద మనకి బేసిక్గా ఘర్షణ ఉంటుంది. అందుకని మనం ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాగా మేము చెప్తుంది ఏంటంటే ఇది అల్ట్రా వైర్ టు ద పేరెంట్ యాక్ట్, అల్ట్రా వైర్ టు ద కాన్స్టిట్యూషన్ కూడా ఈ అధికరణం. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి పరిధి దాటి నేను పెత్తనం చేస్తాననేటువంటి క్లాజ్ ఇది. దీనికి స్టాట్యూట్ ఇట్లాంటి ఏమైనా చేయాలి అంటే కనుక ఫస్ట్ చట్టాన్ని మార్చాలి. పేరెంట్ చట్టం దీనికి అనుమతి ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, చట్టం గురించి మాట్లాడట్లా. చట్టాన్ని అమలు చేయడానికి వచ్చినటువంటి నియమ నిబంధనలు అది ఏకంగా రాజ్యాంగ స్ఫూర్తిని కూడా క్వశ్చన్ చేసేటువంటి దశలు ఉన్నాయి. ఇదేమి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇది సరళీకృత ఆర్థిక విధానాలు సెకండ్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్ ని అమలు చేస్తున్నటువంటి దశల్లో ఎస్ఈజెడ్ చట్టంలో ఉండదు, అసలు నాటకం మొత్తం అంతా రూల్స్ లో ఉంటుంది. ఇప్పుడు లేబర్ లాస్ అమెండ్ చేశారు, దాంట్లో ఏముండదు, అసలు డ్రామా మొత్తం అంతాను రేపొద్దున ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉంటుంది. నేను అందుకనే మొదట మాట్లాడుతున్నప్పుడు ఎక్కువసేపు దాని ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాలని చెప్పి మనం స్టేక్ హోల్డర్స్, మనం ప్రజలు, మన స్టేక్ హోల్డర్స్ గా మనకు పాత్ర ఉంది. అందుకని దీన్ని మనం ఛాలెంజ్ చేయడానికి దీనికి అన్నిటికీ అవకాశం ఉంది. దీన్ని ఎండగట్టాల్సిందే. 4.2 అధికరణకు సంబంధించింది. ఇంకా 3.2 ఇంకోటి ఉంది. ఈ కంపెనీలన్నిటికీ బాధ్యతకి సంబంధించినటువంటి అంశం. అంటే కిరణ్ చంద్ర అనేటువంటి వాడు ఫేస్బుక్ పోస్ట్ ఒకటి పెడితే కనుక దానికి బాధ్యత ఎవరిది అంటే కంపెనీది కాదు, అది ఇంటర్మీడియరీస్ అంటారు వాటిని, అంటే మధ్యవర్తులు అనేటువంటి వాళ్ళు. ఆ ఇంటర్మీడియరీస్కి సేఫ్ హార్బర్ ప్రొవిజన్, సేఫ్ హార్బర్ అంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారు అనేటువంటి ఒక ప్రొవిజన్, ఒక అధికరణ చట్టంలోనే ఉంది. కాకపోతే వాళ్ళకి బాధ్యత లేనప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి 3.2లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే ఈ ఇంటర్మీడియరీస్ అన్నిటికీను వాటికి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆటోమేట్ చేయండి. మీరు ఒక పోస్ట్ కనుక బ్లాక్ అయిపోతే, ఒక పోస్ట్ కనుక బ్లాక్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ వస్తే కనుక దాన్ని ఆటోమేట్ చేయండి. ఆ పోస్ట్ ఎక్కడెక్కడ ఎవడెవడు రీషేర్ చేసినా కానీ ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోయేటట్టుగా వాళ్ళు దాన్ని మార్పులు చేయమన్నారు. ఇది ఎక్స్ట్రీమ్ మిస్యూజ్కి స్కోప్ ఉంది. ఇది దేంతోటి ఇది మిస్యూజ్కి స్కోప్ ఎందుకు ఉందంటే పైన ఇంకా చాలా చెప్పినా కానీ ఇది మిస్యూజ్కి స్కోప్ ఉంది. దీంట్లో రావాల్సినటువంటి మార్పు ఏంటంటే కిరణ్ చంద్ర అనేటువంటి వాడు ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్ తీసేయాల్సి వచ్చినప్పుడు కొన్ని ఉన్నాయి, పీడోఫైల్స్ ఉంటారు, సెక్షువల్ హెరాస్మెంట్స్కి సంబంధించి ఇట్లాంటికి సంబంధించినటువంటివి ఉన్నాయి, వాటి అన్నిటి పట్ల అభ్యంతరం ఉండక్కర్లా. కానీ పొలిటికల్ పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఇతరత్ర పోస్టులన్నీ ఉన్నప్పుడు కొన్ని తరహా పోస్టులను తీసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం తీసుకుని ఈ కారణరీత్యా ఎందుకని తీయకూడదు అనేటువంటి ఒక పాసిబిలిటీ ఉండాలి. ఆ పాసిబిలిటీస్ అన్నిటినీ అంటే మన భావ ప్రకటన స్వేచ్ఛను కూడా ఓవర్ రైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి అధికరణ దాంట్లో 3.2. సో ఈ 3.2 అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి అంశాల కింద ఉన్నాయి. ఈ రెండిటి మీద మీరందరూ కూడా లేఖలు రాయాలి. ఎవరికి లేఖలు రాయాలి ఏంటనేది సర్క్యులేట్ చేస్తాము. ప్రభుత్వానికి లేఖలు రాయాల్సి ఉంటుంది. లేఖలు రాసి దీన్ని అడ్డుకోవాల్సి కూడా ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే 4.2 అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రైవసీనే అతిక్రమించేటువంటి అవకాశం ఉంది. 3.2 అనేటువంటిది మిస్యూజ్కి స్కోప్ ఉంది. రాజ్యాంగ యంత్రానికి సంబంధించినటువంటి మిస్యూజ్ హిస్టరీని కనుక చూస్తే మన తెలంగాణలోనే కొన్ని ఒక 100 పైన ఉంటాయి కేసులు. 66A రద్దు అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత కూడా 66A కింద కేసులు పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు మన రాష్ట్రంలో ఉన్నారు. ఏంటి చట్టం రద్దు అయిపోయిన తర్వాత కూడా దాన్ని బేసిస్ కింద తీసుకుని అరెస్టులు చేశారు బేసిక్గాను. అందుకని ఈ మిస్యూజ్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడాను ప్రజల హక్కులని వీటన్నిటిని ఓవర్ రైడ్ చేయకుండా ఉండటం కోసం ఈ రెండు చాలా కీలకంగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు. ఈ రెండింటిని మనం దాని నుంచి తిరస్కరించడానికి కావాల్సినటువంటి అన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఐ థింక్
జగదీష్ గారు గంట మాట్లాడమన్నారు, గంట పైనే మాట్లాడాను, గంట 20 నిమిషాల దాకా వచ్చినట్టుంది. సో ఐ థింక్ ఈ అన్నిటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రీక్యాప్ కింద పెట్టుకుంటే మొట్టమొదటి అంశం, ఈ కార్పొరేట్ సంస్థలు తాము ప్రజల తరఫున నిలబడుతున్నాము అనేటువంటి ఒక డ్రామా కోసం ముందుకు వచ్చేసి చేస్తున్నాయి. దీంట్లో వాళ్ళు అడుగుతున్నటువంటి దాంట్లో రేషనాలిటీ ఉన్నటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మనతో కలిసి వస్తే మనం కలుపుకొని ఈ 4.2, 3.2ని ఈ రెండింటిని మనం అడ్డం తగులుకుంటానికి మనం కంటిన్యూస్గా కృషి చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంకొక అదనపు అంశం ఏంటంటే, ప్రతిదీ మోరల్ తోటి, ఒక బైనరీ మోరల్ తోటి ఉన్న దేశభక్తిగా దేశ వ్యతిరేకమైనటువంటి. ఇప్పుడు దీనికి పెట్టిన పేరు ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్స్ అండ్ రూల్స్. ఎథిక్స్ అంటే విలువల గురించి ఇది మాట్లాడుతున్నారు ఇప్పుడు బేసిక్గా. ఈ విలువలకు సంబంధించి అంటే ఇది నువ్వు ఫాలో కాకపోతే అనెథికల్ అనేటట్టుగా, అంటే మనని ఆత్మ న్యూనతకి నెట్టేటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది వీళ్ళ ప్రాక్టీస్ కింద ఉంది. అందుకని దీని పట్ల ఇంటర్నెట్ అనేటువంటిది గాలి నీరు ఎంత ఎసెన్షియల్స్ కింద ఉన్నాయో, ఇంటర్నెట్ కూడా ఈరోజు అంత ఎసెన్షియల్ కింద మారింది. ఈ 2 సంవత్సరాలు పర్టికులర్గా పాండమిక్ తర్వాత, ఈ కోవిడ్ పాండమిక్ తర్వాత అది ఇంకా బేసిక్ ఎసెన్షియల్ కింద మారిన నేపథ్యంలో ఇంటర్మీడియట్లో ఈ ఇంటర్నెట్ మీద అంత బేసిక్ అంశం కింద మారినటువంటి పీరియడ్లో ఈ రకమైనటువంటి ప్రయత్నాలను మనం అడ్డుకోవాలి. జగదీష్ గారు, క్వశ్చన్స్, ఓపెన్ టు క్వశ్చన్స్. థ్యాంక్ యూ కృష్ణ గారు. చాలా డీటెయిల్డ్గా ఇంకా చెప్పాలంటే సాధారణ పరిభాషలో చెప్పేందుకు ఒక ఐటీ నిపుణుడు పడ్డ తిప్పలన్నీ కూడా మనం చూసాం. అది ఒకటి 4.2, 2 3.2 ఈ 2 అధికరణలు ఈ చట్టంలో ఈ గైడ్ లైన్స్ సంబంధించిన అంశాల్లో ఏ పద్ధతుల్లో అవి థ్రెట్ గా మారబోతున్నాయి, వాటి పరిస్థితులు ఏంటనే అంశాల మీద చాలా స్పష్టంగా వచ్చింది. అయితే కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఒకటి, ఏ చట్టం ఈ మధ్యలో ఈనాడులో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది, వేరే పత్రికల్లో కూడా, 75,860 మంది వినియోగదారుల సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి కేంద్ర ప్రభుత్వం కోరింది అని ఒకటి. రెండోది, 878 అంశాలపై సమాచార నియంత్రణ కూడా జరిగింది అని. ఇప్పుడు ఈ చట్టం రాకముందు ఇవి జరుగున్నాయి, దీనికి ఏ అంశాలు స్కోప్ ఇచ్చినాయి అని ఒక ప్రశ్న వచ్చింది. మిత్రులారా, ఒకటి క్లియర్గా ఉండాల్సింది ఏంటంటే, ఫేస్బుక్ తన ట్రాన్స్పరెన్సీ సెక్షన్లో వాళ్ళు కూడా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఏమి అడిగింది, వీళ్ళు ఏమి ఇచ్చారనేది. సో ప్రభుత్వం దగ్గర నేషనల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్ రీత్యా కానీ, దేశ సార్వభౌమాధికారం అన్న దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చినా కానీ అట్లాంటి అంశాల మీద ప్రభుత్వానికి కోరే హక్కు ఉంది. కాబట్టి ఈ చట్టం ఉన్నా లేకపోయినా నేను మొదటి నుంచి చెప్తుంది అదే, ఈ చట్టం కన్నా కూడాను ఈ గైడ్ లైన్స్ ఎందుకు వచ్చినాయంటే మాస్ సర్వేలెన్స్ కోసం అని చెప్పేసి మనం మొదటి నుంచి చెప్తుంది. భారతదేశంలో ఉన్న రాజ్యం క్రమక్రమంగా మాస్ సర్వేలెన్స్ దిశగా వెళ్తుంది. ప్రజలు అందరి మీద నిరంతరం, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇప్పుడు పెట్టుబడిదారీ సర్వేలెన్స్ క్యాపిటలిజం, నిఘా పెట్టుబడిదారీ విధానం అనేటువంటి ఒక అంశం కూడా ఇప్పుడు బాగా చర్చనీయాంశం కింద ఉంది. దీంట్లో రాజ్యానికి, రాజ్యాంగ యంత్రానికి కొంత పాత్ర ఉంటే, వ్యాపార శక్తులకు కూడా తమ అవసరాలు తమకున్నాయి. ఆ రెండు ఒక పాయింట్లో కన్వర్జ్ అవటంతో ఈ రెండు కలిపి దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అందుకని నిఘా అనేటువంటిది 77,000 మంది మీద అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంత చిన్న పని చేయలేదు మన ప్రభుత్వం. ఇది 77,000 మందిని తీసుకుందనగానే గుండెలు బాదుకుంటున్నాం మనం. వాళ్ళు రాన్ విల్సన్ కేసును కనుక మనం పరిశీలిస్తే, భీమా కోరేగాం కేసులో ఉన్నటువంటి యాక్టివిస్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్ని బయటకు వచ్చినాయి. వచ్చిన తర్వాత తేలిన విషయం ఏంటంటే, మాలాంటి వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అనేసి. వాళ్ళు చేసిన పని ఏంటంటే, ప్రభుత్వమే, పాప రాన్ విల్సన్ సోషల్ యాక్టివిస్ట్ అయినప్పటికీ మైక్రోసాఫ్ట్ విండోస్ వాడుతుంది. ఆ విండోస్ ల్యాప్టాప్లోకి చొరబడి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇన్ఫెస్ట్ చేశారు. ఇన్ఫెస్ట్ చేయటం అంటే, ఇన్ఫిల్ట్రేట్ అంటే ఆ మొబైల్లోకి వెళ్ళి సమాచారం తెచ్చుకోవటం, లేదా ఆ కంప్యూటర్లోకి వెళ్ళి సమాచారం తెచ్చుకోవటం. వీళ్ళు చేసింది అది కాదు. దాంతోపాటు
ఆ ల్యాప్టాప్ లో తనకు సంబంధం లేని సమాచారాన్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు, పెట్టేశారు దాంట్లో, బయట నుంచి పెట్టారు. పెట్టి అరెస్ట్ చేసి ఆ ల్యాప్టాప్ ని ఎవిడెన్స్ కింద తీసుకొచ్చి ఆ లోపల ఉన్న ఫైల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి దాని మీద అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ కింద 6 నెలల పాటు జైల్లో పెట్టారు. అంటే ఫస్ట్ నేను దోషి అంటాను, దోషి అన్న తర్వాత నువ్వు నిర్దోషం అని చెప్పేసి ప్రూవ్ చేసుకునే కర్మ నీది. 6 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది రోన్ విల్సన్. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా రావడానికి టైం పడుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్కి వెళ్ళి అవన్నీ చెక్ చేసి బయటకు తీసుకొచ్చి కోర్టుకు రావడం అంత తేలికైనటువంటి విషయం కాదు అది. సో అందుకని ఈ ప్రభుత్వం ఒక మాస్ సర్వేలెన్స్ దిశగా వెళ్తుంది. దీనికి పునాది ఇప్పుడు కాదు, మన చిదంబరం గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఉన్నప్పుడే దీనికి అన్నిటికీ ప్రాతిపదిక అంతా రెడీ అయింది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా అప్పుడే స్టార్ట్ చేశారు. దానికి కొనసాగింపుగా ముందుకి వస్తుంది. ఇది ఒక రెగ్యులర్ ఫినామినన్గా, సాధారణం అంటేనే జనరలైజ్ అయిపోతుంది, రెగ్యులర్ ఫినామినన్గా అంటే రోజువారీ ఈ జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతుంది. తర్వాత నియంత్రణకు సంబంధించింది ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కొన్ని రకాల పోస్టుల్ని కొన్ని వీటిని నియంత్రించమని చెప్పి అడుగుతుంది. మనం యాక్టివిస్టులు అడుగుతున్నారు. ఇప్పుడు ఒక పక్కన జనం కోవిడ్ అలాంటి వైరస్ వచ్చి కళ్ళకు కనపడని వైరస్ వచ్చి చచ్చిపోతున్నారంటే మూత్రం తాగమనేవాడు ఒకడు, గోమూత్రం తాగంగానే తగ్గిపోతుందని చెప్పేవాడు ఇంకొకడు, తులసి నీళ్ళు తాగితే తగ్గుతుందని ఇంకొకడు. ఇట్లాంటి సన్నాసి ప్రచారాలు మొత్తం అంతా జరుగుతుంటే నాటు మందు ఒకటి తీసుకొచ్చేసి ఇదేదో కోవిడ్ తగ్గిపోతుంది, కళ్ళల్లో వేసుకుంటే తగ్గిపోతుంది అనేటువంటి సన్నాసులు ఇంకొంతమంది. ఇట్లాంటి సన్నాసులు మొత్తం అంతా బయటకు వచ్చేసి జనాల్ని అసలు ఈ అన్సైంటిఫిక్ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ప్రచారం చేస్తుంటే నాటు మందుల్ని వీటిని వాటిని నియంత్రించమని చెప్పి అడుగుతున్నాం. అబద్ధాన్ని నియంత్రించమని చెప్పి అడుగుతున్నాం. ఫేక్ న్యూస్ నియంత్రించమని చెప్పి అడుగుతున్నాం. వాటి నియంత్రణకు ఎక్కడ చర్యలు చేపట్టట్లేదు. బేసిక్గా నియంత్రణ కోరుకోవాలి మనం. ఎట్లాంటివి కోరుకుంటాం? అన్సైంటిఫిక్ నాన్ సెన్స్ మొత్తం అంతా నియంత్రించాల్సి కూడా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాలు ఉంటాయి. నార్త్ ఈస్ట్ వ్యక్తులు ఎక్కడో దాడి చేశారు కాబట్టి వాళ్ళ మీద పెద్ద దాడి జరుగుతుందని చెప్పేసి బెంగళూరులో ఒక ఫేక్ న్యూస్ ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఆ పోస్టులన్నింటినీ కూడా నియంత్రించాల్సి వచ్చింది, ఇంటర్నెట్ ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే నార్త్ ఈస్ట్కి చెందిన ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలు మొత్తం అంతా భయగ్రవంతులు గురయ్యి రైల్వే స్టేషన్లకి, ఎయిర్పోర్ట్లకు పరుగులు తీశారు. ఒక పానిక్ సిచ్యువేషన్. అట్లాంటి సిచ్యువేషన్లో ఆపాల్సి వస్తే ఆపాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? దేశ రాజధానిలో లక్షలాది మంది రైతులు చుట్టుముట్టి నెలల తరబడి క్రమశిక్షణతో ఆగుంటే నరేంద్ర మోడీ తోటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఇంటికి వెళ్ళి ఫోటోలు దిగినటువంటి వ్యక్తికి యథేచ్ఛగా ముందుకు వచ్చి కొంచెం వైలెన్స్ క్రియేట్ చేస్తే ఇదిగో వీళ్ళందరూ తీవ్రవాదులంతా ఇక్కడికి వచ్చారని చెప్పేసి అడ్డగోలు వార్తలు మొత్తం అంతా ప్రచారం అవుతున్నటువంటి పీరియడ్లో ఇదిగో ఇతను నరేంద్ర మోడీ తోటి ఫోటోలు దిగాడు, ఇతను ఫలానాప్పుడు ఫోటోలు దిగాడు అనేటువంటి దాని వాస్తవాన్ని ప్రజలకు తీసుకుని వెళ్ళడానికి ప్రజలకు వేరే అవకాశం లేనప్పుడు వాడేం ఫేస్బుక్ని బ్యాన్ చేయాల, ఇంటర్నెట్ షట్ డౌన్ చేశాడు. ఆ రోజు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. ఇంటర్నెట్ ఇమ్మీడియట్గా షట్ డౌన్ చేశారు. ఎందుకని ఇమ్మీడియట్గా షట్ డౌన్ చేశారు? ఒక నెరేటివ్ బిల్డ్ కావాలి. నెరేటివ్ బిల్డ్ అయ్యి ప్రజలందరికీ ఫేక్ న్యూస్ వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకని దాని సిస్టమిక్ డిజార్డర్ ఇది. అది ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు 77,000 మంది మీద అనుకుంటే పొరపాటు. అది అంతకి ఆగకుండా ఒక మాస్ సర్వేలెన్స్ దిశగా వెళ్తుంది. ఇది పరమ దుర్మార్గం అయినటువంటి విషయం. ఆ మాస్ సర్వేలెన్స్కి వెళ్ళేటువంటి ఈ ఏమంటాం దానికి లెజిటిమేట్ ఫ్రేమ్వర్క్ ఒక దాన్ని బిల్డ్ చేసుకుంటానికి లీగల్ న్యాయబద్ధమైన అని కూడా అనలేము. దానికి అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ ఒక దాన్ని రెడీ చేసుకుంటుంటే దాన్ని మనం బద్దలు కొట్టాలి, ఎదుర్కోవాలి. ఇప్పుడు ఇంకోటి, ఫేస్బుక్, వాట్సాప్ వినియోగదారులకు సంబంధించి యూజర్ వాలంటరీ యూజర్ వెరిఫికేషన్ మెకానిజం అని అంటున్నారు ఈ చట్టంలో, ఈ గైడ్ లైన్స్ లో. ఈ వాలంటరీ యూజర్ మెకానిజం అంటే స్వయంగా తనే అడ్రస్, ల్యాండ్ మార్క్ అన్ని చెప్పాలి కాబట్టి ఇంటర్మీడియటరీ ఏమీ చెప్పక్కర్లేదు అనేది వస్తుంది. అసలు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమకారులు ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడైనా సంబంధించి సమాచారం రాసుకుంటే ఆ వివరాలు కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గర జమ అవుతాయి అనేది ఒక ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఇది దీని అర్థం ఏంటి? ఈ వాలంటరీ యూజర్ వెరిఫికేషన్ మెకానిజం అంటే ఏంటి? ఈ దీంట్లో ఉన్న అంశాలు ఏంటి?
మైక్ మైక్ దీన్ని బేసిక్ గా విక్టిమైజేషన్ కి వాడుకుంటానికి కావాల్సినటువంటి మెకానిజం ఇదంతా. ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టంలో నేను నా మొబైల్ నెంబర్ ఇవ్వకపోతే ఈ ప్లాట్ఫామ్స్ ఏవి అలౌ చేయట్లేదు. మొబైల్ నెంబర్స్ ఇవ్వకపోతే కనుక ప్లాట్ఫామ్స్ ఏవి అలౌ చేయట్లేదు. ఈ మొబైల్ నెంబర్ ఇవన్నిటితోటి ఆల్రెడీ నా వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఉంది అక్కడ. బేసిక్గా అనానిమస్గా ఏమైనా చేయడానికి అవకాశం ఉందా అనేటువంటిది వచ్చినప్పుడు, అనానిమిటీ అనేటువంటిది అంటే నేను గోప్యంగా ఉంటూ ఏమైనా నా అభిప్రాయాలు తెలియజేసేటువంటి అవకాశం ఉందా అని అనుకుంటున్నప్పుడు దాన్ని కూడా నియంత్రించడానికి ఇది దోహదపడుతుంది. ఇది బేసిక్గా. రెండోది, ప్రతి యూజర్ని వెరిఫై చేయించడం అంటే ఏంటి? ఆల్రెడీ సమాచారం ఉంది వాడి దగ్గర, కాకపోతే మొత్తం అందరినీ భయపెట్టడం. ఇప్పుడు మీరు చూస్తుంటారు, ఓ పక్కన ఇది జరుగుతూ ఉంది, ఇంకో వైపు నుంచి ఫేక్ న్యూస్లు మొత్తం అంతా ప్రచారమైనవి. అది పీరియాడికల్గా వస్తుంది. ప్రజలు పోరాటం చేస్తున్నప్పుడల్లాను నాకు కూడా పంపిస్తూ ఉంటారు మెసేజ్లు, ఇది కరెక్టేనా అని చెప్పి. నరేంద్ర మోడీని క్రిటిసైజ్ చేస్తే కనుక పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఎవరు తిట్టొద్దని చెప్పేసి. పిల్లలు ఎవరు మాట్లాడొద్దు, పిల్లలు ఎవరు తిట్టొద్దు, పిల్లలు ఎవరు తిట్టొద్దు. దిశా రవి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడున్నటువంటి తరం మొత్తాన్ని సైలెన్స్ చేశారు. ఒక 2-3 రోజుల పాటు మిగతా వాళ్ళందరూ ఫేస్బుక్లోకి వచ్చినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ సంగతి అటు ఉంచితే కనుక ఫేస్బుక్లోకి వచ్చినటువంటి జెన్ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే మిలీనియల్స్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, లేట్ మిలీనియల్స్, వీళ్ళందరూ మోరర్లెస్ భయభ్రాంతులకు గురి చేశారు. అంటే సైలెన్స్ చేయడం కోసం ప్రజలందరినీ దోషుల్నిగా ఫస్ట్ స్టాంప్ వేయడం దోషుల కింద. జనగణమన పాడేటప్పుడు మీరు నుంచోకపోతే దేశద్రోహులు అని చెప్పేసి. జ్వరం వచ్చింది, వీక్గా ఉన్నాడు, సినిమాకి వెళ్ళాడు, లేదు నీరసంగా ఉన్నాడు, లేవలేకపోతే కూడా తీసుకుని పోయి లోపలేస్తున్నారు. అంటే జనగణమన పాడితేనే దేశభక్తి ఉన్నట్ట అంటే మరి నీరవ్ మోడీ ప్రతిరోజు జనగణమన పాడు ఉంటాడు, వాడు దేశద్రోహ కాదనే ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. అందుకని ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఫస్ట్ ఈ ఎథిక్స్ ఆస్పెక్ట్స్ ముందుకు తీసుకొచ్చి డిమోటివేట్ చేసి డిమోరలైజ్ చేసేటువంటి ప్రక్రియ ఇది. సెల్ఫ్ వెరిఫికేషన్ అనేటువంటి దాంట్లో ఎవరికి ఎవరు ఏ పోస్ట్కి ఎవరి బాధ్యత అన్నప్పుడు ఈమెయిల్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, వీటన్నిటికీ వెరిఫికేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఈ వెరిఫికేషన్ మెకానిజమ్స్తో పాటు అనానిమస్గా మనం ఏమైనా పోస్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందంటే, ఇప్పుడు పెద్దానికి అమెరికాను ఆదర్శంగా చూపిస్తున్నారు, అమెరికాలో అనానిమస్గా పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, జర్మనీలో అనానిమస్గా పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది, యూకేలో అనానిమస్గా పోస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మన దేశాలను ఈ విషయంలో ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలియజేసేటప్పుడు ఆ దేశాలను ఆదర్శంగా ఎందుకు తీసుకోవట్లేదు అనేది మనకు మామూలుగా ముందుకు వచ్చేటువంటి ప్రశ్న. అందుకని ఇది ఈ యూజర్ వెరిఫికేషన్, సెల్ఫ్ వెరిఫికేషన్ ఆల్రెడీ వెరిఫై చేసుకుని వెళ్తున్నాం మనం లోపల అన్నిటికీ. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రజల ప్రైవసీని కంట్రోల్ చేసుకుంటూ రక్షించుకుంటూ ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ యాక్టివిస్టులు మొత్తం అంతా వాళ్ళ సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్నారు, FSMI.social అని చెప్పి. కిసాన్కి సంబంధించిన వాళ్ళందరూ Kisan.social అని పెట్టుకున్నారు. మీలాంటి ప్రజలందరూ కలిపి PeopleUnited.social అని చెప్పి ఇంకోటి పెట్టుకున్నారు. ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఏమైనా వస్తాయి కనుక ప్రజలు తమ హక్కుని, ప్రైవసీ అనేటువంటి హక్కుని కాపాడుకుంటానికి వేరే ప్లాట్ఫామ్స్ వస్తే అవి రాకుండా ఆపటం కోసం ఆ మూవ్ కింద కనపడుతుంది. ఒక 8-9 ప్రశ్నలు వచ్చినాయి, మాక్సిమం కొన్ని కలిపి అడుగుతాను, తప్పదు, మీరు టైం కేటాయించాల్సిందే. ఒకటి, ఒక ఫిక్షనల్ సంబంధించిన అంశం ఇది. అంటే ఎట్లా అడిగారంటే బయ్యారు నుంచి రజిత గారు, అజిత్ది ఈ మధ్యలో అట్నే విషయాలు ఒక 2 సినిమాలు వచ్చినాయి, అది ముఖ్యంగా సైబర్ సంబంధించిన అంశాల మీద. అందులో విలన్ ఏమనంటే, విలన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ ఎక్కడ ఉంది అనేది కెమెరా ద్వారా మొత్తం వెతుకుతాడు, అట్లా డేటా తీసుకుంటాడు, అట్లా లొకేట్ చేస్తారు అని. ఈ కెమెరా ద్వారా రివర్స్ చూడడం, అంత డేటా పోగేసేందుకు అసలు ఈ సంస్థల దగ్గర అంత మెకానిజం ఉన్నదా? ఈ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ సెల్ ఫోన్ కెమెరాల ద్వారా అసలు నెట్ ఆన్ అయినా కాకపోయినా తీసుకునే మెకానిజం ఉన్నదా అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు ఎవిడెన్స్ సంబంధించిన అంశం మీద మీరు ఇంతకుముందు చెప్పిన దానికి ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఇంకోటి ఒక రేడియేషన్ ఏంటంటే, ఎవిడెన్స్ అనే పేరిట మెటా డేటాను, కొంత డేటాను తీసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు వీడియోలు, ఫోటోలు, సెల్ ఫోన్ లో మనం తీసుకునేటివి కానీ వీడియోలు, ఫోటోలు కూడా
అంత స్పేస్ అంతంత తీసుకునేందుకు స్కోప్ ఉన్నదా? ఈ ఈ రెండు ప్రశ్నలు ఒకసారి చూడండి. సినిమా చూడంగానే ఫిక్షనల్ గా అనిపించొచ్చేమో, ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎస్టిమేట్ చేసినటువంటిది. అందుకే మీరు ఇంకోసారి ఈ కార్పొరేట్ సోషల్ మీడియా మీద ఒకసారి మీరు ఏమైనా సెమినార్ పెట్టుకుంటే మంచిది. ఇంకోటి కానీ డేటా ఎంత అని చెప్పేసి ఉందా అని అడిగారు. డేటా ఎంత ఉందా అంటే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అయ్యో పాత సినిమాల్లో కథలు ఉంటాయి కదా, మనకి కార్పొరేట్ మోటివేషన్ చెప్తూ ఉంటారు. ముఖేష్ అంబానీ 2000 రూపాయల నోటు కింద పడిపోతే ఆడు ఎత్తుకుంటే ఒక సెకండ్లో 2 లక్షల రూపాయలు నష్టపోతాడు. కాబట్టి బిల్ గేట్స్ మీరు చెప్పేవాళ్ళు ముఖేష్ అంబానీ మీరు చెప్తారు. ఈ కథలో నేను డేటా కూడా వర్తిస్తుంది. గూగుల్ కంపెనీ వాడు కంటిన్యూస్గా సర్వర్స్ పెట్టుకుంటూనే వెళ్తూ ఉంటాడు. ఒక సర్వర్ తగలబడిపోతే దాన్ని రీప్లేస్ చేయడానికి టైం వేస్ట్ చేసే పని వాడు చేయడు. వాడికి స్పేస్ మొత్తం అంతా అడ్డం వస్తే తప్పైతే అది ఎప్పుడో చూసుకోవాలి. ఆ పరిస్థితి ఇంకా రాలా. వాడు సముద్రంలో పెడుతున్నాడు, ఓషన్లో పెడుతున్నాడు, వాడు సర్వర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫేస్బుక్, గూగుల్ మొత్తం అంతా. నిజంగా ఇంత డేటా జనరేట్ చేస్తున్నారా అంటే, కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్ అనేటువంటి ఒక గ్లోబల్ ఎంఎన్సీ వాళ్ళ ప్రిడిక్షన్ ప్రకారం కోవిడ్ సిచ్యువేషన్ లేని పీరియడ్లోనే 2020 సంవత్సరంలో మొత్తం ఇంటర్నెట్లో తయారైనటువంటి డేటా 35 జెటాబైట్ల డేటా. ఒక జెటాబైట్ అంటే 1 ట్రిలియన్ గిగాబైట్స్. 1 ట్రిలియన్ గిగాబైట్స్ అంటే 1 జీబీ ఉన్నటువంటి ఒక పెన్ డ్రైవ్ ఉంటే 1,00,000 కోట్ల పెన్ డ్రైవ్లతో సమానం. అంటే 35 లక్షల కోట్ల పెన్ డ్రైవ్ల సమాచారం ఇప్పటికే వాళ్ళు క్యాప్చర్ చేసి ఉన్నారు. ఏది కోవిడ్ సిచ్యువేషన్కి ముందు. ఇప్పటికీ కోవిడ్ తర్వాత డేటా ఎంత పెరిగిందనేది ప్రొజెక్షన్స్ రాయడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. డిజిటల్ పెనట్రేషన్ చాలా ఫాస్ట్గా పెరిగింది ఈ పీరియడ్ మొత్తం అంతా. డిజిటల్ డ్రివెన్ ఎకానమీ కింద మారినటువంటి ఈ పీరియడ్లో గూగుల్ పే అనేటువంటిది ప్రతి వ్యవసాయ కార్మికుడి దగ్గర కూడా ఉన్నటువంటి ఈ పీరియడ్లో, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, సో దాని పెనట్రేషన్ క్యాలిక్యులేట్ చేయడం కూడా సాధ్యం కావట్లేదు మెట్రిక్స్. ఖచ్చితంగా అది ఒక 70 జెటాబైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఎంత డేటా అంటే 2009 సంవత్సరంలో ఫస్ట్ మొబైల్ ఫోన్స్ని, స్మార్ట్ ఫోన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు ఎగువ మధ్య తరగతికి చెందినటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని కొనుక్కోగలిగారు. మానవ పరిణామ క్రమంలో సివిలైజేషన్, నాగరికత ఏర్పడిన తర్వాత లిటరరీ ఫార్మ్లో అంటే లిపి కానీ ఓరల్గా వచ్చిన సమాచారం కానీ నిక్షిప్తం చేయటం మొదలుపెట్టిన తర్వాత నాగరికత ఏర్పడిన నాటి నుంచి 2009 సంవత్సరం వరకు ఎంత సమాచారం అయితే నిక్షిప్తమైందో 2009 సంవత్సరంలో 1 సంవత్సరంలో సమాచారం నిక్షిప్తమైంది. ఆ రోజున నిక్షిప్తమైంది 0.7 జెటాబైట్స్ ఆఫ్ డేటా. ఎక్కడ 0.7 జెటాబైట్స్ ఆఫ్ డేటా 2009లో, ఇప్పుడు 35 జెటాబైట్ల డేటా ఇప్పుడు నిక్షిప్తమైంది. కాబట్టి ఫేషియల్ రికగ్నిషన్ టూల్స్ తోటి మీరు ఆ సినిమా దాకా వెళ్ళక్కర్లా. ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్గా స్వేచ్ఛ సంస్థ కూడా ఇక్కడ బాగా స్టేట్మెంట్స్ ఇవి ఇష్యూ ఇచ్చి ఘర్షణ పడుతున్నారు. స్టేట్ సర్వేలెన్స్ డేటా హబ్ అని చెప్పి తెలంగాణలో ఉంది. మీరు బసవతారకం హాస్పిటల్ పక్కకి వెళ్తే హైటెక్ సిటీలో ఎక్కడా కనపడినంత అందమైనటువంటి అద్దాల మేడ ఒకటి ఉంటుంది. అది మొత్తం అంతాను సర్వేలెన్స్ హబ్. అది బేసిక్ తెలంగాణలో కూడా పెడుతున్నారు. దేశంలో ఏ దరిద్రం జరిగినా కానీ దానికి ముందు కేంద్రం హైదరాబాదే. 1997 నుంచి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టి చంద్రశేఖరరావు దాకా అందరూ దాన్ని ముందుకు తీసుకెళ్తూనే పోతున్నారు ఇట్లాంటి పనులన్నిటిలో. సో అందుకని వాళ్ళు డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సెర్చ్ చేయటం అనేటువంటిది అది ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ కాదు, యూసేజ్లో ఉన్నటువంటి టెక్నాలజీ. ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ప్రతి యువకుడు మొహం మీద ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కెమెరాలు పెడితే యూత్ మొత్తం అంతా రెసిస్ట్ చేశారు. మనకి 1 సంవత్సరం క్రితం జరిగిన ఘటనలు మన దృష్టిలో ఉన్నాయి. అందుకని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ తోటి సెర్చ్ చేయటం, వీడియో రికగ్నిషన్ సెర్చ్ చేయటం అనేటువంటిది
అది ఈ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ, అదేమి ఈ పొరపాటున అంశం, అదేమి అన్సైంటిఫిక్ అంశం కాదు, ఫిక్షన్ కాదు, అది ఇట్ ఈస్ మోర్ రియాలిటీ. అది ఎవిడెన్స్ గురించి క్వశ్చన్ ఏంటి జగదీష్? ఇంకోటి రెండో పార్ట్. ఇప్పుడు సెల్ ఫోన్ లో అందులో ఇంకొక చిన్న ఒక ప్రశ్న ఏంటంటే, సెల్ ఫోన్ లో డేటా ఆన్ అయినా కాకపోయినా కెమెరా ద్వారా సరే, దీంట్లో ప్రపంచ క్రిమినల్ సంస్థ ఒకటి ఉంది, మీ అందరికీ తెలుసుంటుంది. దాని పేరు ప్రపంచ క్రిమినల్స్ గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థ ఒకటి ఉంది. దాని పేరు ఏమంటారంటే సిఐఏ అంటారు, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ, లేదా ఎన్ఎస్ఏ అంటారు, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. సో ఈ రెండు సంస్థలు ప్రపంచ తీవ్రవాద సంస్థలు. బిన్ లాడెన్ దగ్గర నుంచి అందరినీ తయారు చేసిన వాళ్లే. ఈ సంస్థ తయారు చేసినటువంటి టూల్స్ ని వికీలీక్స్ బయటికి రిలీజ్ చేసింది. వాల్ట్ 7 అనేటువంటి ఇది న్యూస్ క్లిక్ లో నేను ఒక డీటెయిల్ ఆర్టికలే రాశాను. దాని మీద డీటెయిల్ గా చదవాలనుకున్న వాళ్ళు దాన్ని చూడండి. న్యూస్ క్లిక్ లో వాల్ట్ 7 మీద కిరణ్ చంద్ర న్యూస్ క్లిక్ వాల్ట్ 7 అంటే మీకు దొరికే అవకాశం ఉంటుంది. డీటెయిల్ గా రాశాను దాంట్లో ఏమేమి టూల్స్ ఉన్నాయో. ఉదాహరణకు ఒక టూల్ చెప్తాను. ఇళ్లల్లో సెల్ ఫోన్లే కాదు, ఇళ్లల్లో మన ఇళ్లల్లో ఉన్నటువంటి కెమెరాలు కాదు, కెమెరాలతో ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్. స్మార్ట్ టీవీస్ మనం ఆఫ్ చేసామనుకుంటాం, పవర్ కనెక్షన్ ఉంటే అది ఆన్ అయ్యే ఉంటుంది, ఇంటర్నెట్ కనెక్షన్ తోటే ఉంటుంది మొత్తం అంతాను. దానికి కెమెరా ఉంటే మన రూమ్ లో రికార్డ్ చేయాలంటే వాళ్ళకి యాక్సెస్ ఉంది, రికార్డ్ కూడా చేసి మొత్తం రికార్డ్ చేసుకుంటారు. దానికి ఇన్ఫిల్ట్రేషన్, ఇన్ఫెస్టేషన్ టూల్స్ అంటారు. ఆ టూల్స్ అన్నిటినీ వాళ్ళు క్రిమినల్స్ చేతుల్లోకి వస్తే దాన్ని వికీలీక్స్ పబ్లిక్ చేసింది, ప్రజలందరికీ తెలియాలని చెప్పి, కానీ అందుబాటులో ఉన్నాయని చెప్పి. ఇది ఒకటే కాదు, మీకు డీటెయిల్స్లోకి వెళ్ళి తర్వాత చెప్తాను. మన కార్లో వెళ్తున్నప్పుడు మన కార్ బ్లూటూత్ తోటి ఇంటర్నెట్ కనుక కనెక్ట్ అయ్యి ఉండి, ఓడిబి పోర్ట్స్ అంటారు, ఓబిడి పోర్ట్స్ అంటారు, ఆ పోర్ట్స్ కనుక కనెక్ట్ అయ్యి ఉంటాయి కనుక మనకు తెలియకుండానే మన కార్లో వెళ్తుంటే కార్ యాక్సిలరేటర్ తోటి ఆటోమేటిక్గా రైజ్ అయిపోయి స్టీరింగ్ ఇంకో వైపు తిరిగి యాక్సిడెంట్ తోటి చచ్చిపోయని చెప్పి ప్రూవ్ చేయడానికి టూల్స్ ఉన్నాయి. ఇవన్నీ సైన్స్ ఫిక్షన్ కాదు, సినిమాల్లో ఉన్నటువంటివి కాదు, ఇవి ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి అంశాలు. అయితే ఇంకొక దాంట్లో ఎవిడెన్స్ కింద వాడుకునేటువంటి అవకాశం ఉందా అంటే, ఎవిడెన్స్ కింద ఏం వాడుకుంటారు? మన ముఖం తీసి మనం ఏమైనా చేస్తుంటే రికార్డ్ చేస్తే వాడుకునే అవకాశం. తర్వాత ఎలెక్సా ఉంది. ఇప్పుడు ఎలెక్సాను గూగుల్ డ్రైవ్ ఇది డివైసెస్ ఉన్న ఇళ్లలో పెట్టుకుంటుంది. ఎప్పుడైనా భార్యాభర్త కానీ మీరు మీ పిల్లలు కానీ దాని ముందు మాట్లాడుకోండి కాసేపు, అది ఆటోమేటిక్గా స్పందించడం మొదలు పెడుతుంది. మనం మాట్లాడుకుంటున్న ప్రతిదీ అమెజాన్ సర్వర్స్కి, గూగుల్ సర్వర్స్కి వెళ్తుందని చెప్పి, తీసుకునేటువంటి అంగీకారం మీకుందని చెప్పి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఓకే కొడతాం. ఇదే కాదు, ఫేస్బుక్లో కూడా, ఫేస్బుక్లో మనం పోస్ట్ చేస్తున్న మన ఫోటో మీద అధికారం మనకు లేదు, అది ఫేస్బుక్కి సంబంధించినటువంటి డేటా. మన టర్మ్స్ అండ్ కండిషన్స్లో అవన్నీ ఎస్ 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 కొట్టి ఇన్స్టాల్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. అయితే అందులోనే క్వశ్చన్ తీసుకుంటాను. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక సెకండ్ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే నేను అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి కొన్నిటిని మాత్రం చేసుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఉద్యమకారులు సంబంధించిన డేటా ఇవన్నీ కూడా అంటే సోషల్ యాక్టివిస్టులకు సంబంధించిన డేటా ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఎనేబుల్డ్ వాటితో ఉండడం వల్ల ట్రాకింగ్ కి వీటికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది కూడా మనకి ఇప్పుడు మొత్తం చర్చలో రావడం. ఇప్పుడు సెల్ ఫోన్ కి కెమెరా లేని నెట్ సాధ్యం కాని చిన్న ఫోన్లు వాడితే అది డేటా ట్రాన్స్మిషన్ లేదా వీటికి ఏమన్నా ఉపయోగంగా ఉంటుందా? అంటే ఉదాహరణకి వాయిస్ రికార్డులు అయితే ఇప్పుడు చేయట్లేదు కదా, కాబట్టి అట్లాంటివి ఏమన్నా వాడొచ్చా అని ఒక ప్రశ్న వచ్చింది. అది కూడా దాంట్లో భాగంగా చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే, సోషల్ మీడియా అనేది ప్రజలందరూ కలిసి ఉత్పత్తి చేసేది కదా, అసలు దీన్ని నియంత్రించడం సాధ్యమైద్దా? అంత దీనికి నియంత్రణ అసలు సాధ్యమైద్దా అని ఒక న్యాయవాది గారు అడిగారు. సోషల్ మీడియా నియంత్రణ సాధ్యం కాదనేది ప్రపంచం చెప్తాంది, మరి ఇక్కడ అట్లా సాధ్యం అవుద్దా అనేది ప్రశ్న. చివరిగా కొన్ని టెక్నికల్ ఉన్నాయి, ఇవి నేను మీకు అడుగుతాను. సోషల్ మీడియా నిర్వహించింది ప్రజలు కాదు, సోషల్ మీడియాపై యాజమాన్య హక్కులు, నిర్వహణకు సంబంధించినటువంటి పరిపూర్ణమైన అధికారాలు కార్పొరేట్ సంస్థల చేతుల్లో ఉన్నాయి.
వివరాల్లోకి ఇంకొక క్లాస్ మీరు పెట్టుకుంటే మంచిది. స్లైడ్స్ అవన్నీ కూడా చూపిస్తాను నేను. 2008 సంవత్సరంలో 2006 సంవత్సరంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా తీసుకుంటే టాప్ 10 కార్పొరేట్ కంపెనీస్లో ఐటీ కంపెనీలు ఒకటి ఉండేది, అది మైక్రోసాఫ్ట్. మిగతా 9 ఆయిల్ కంపెనీలు, బ్యాంకింగ్ కంపెనీలు ఉండేవి. 2016కు వచ్చేటప్పటికి క్వాలిటేటివ్ షిఫ్ట్, 10 ఏళ్లలో, దశాబ్ద కాలంలో టాప్ 10 కంపెనీస్లో 5 కంపెనీలు ఐటీ కంపెనీలు అయింది. యాపిల్ కంపెనీకి వస్తున్నటువంటి లాభాలలో మార్కెట్ క్యాపిటలైజేషన్లో టాప్ మోస్ట్ నాన్ ఐటీ కంపెనీ 50%లో ఉంది. అంటే ప్రజల ప్రైవేట్ సమాచారం మొత్తాన్ని నియంత్రించి దాన్ని అమ్ముకోవడం ద్వారానే ఆ కంపెనీలు ఆ స్థాయికి చేరింది. ప్రజలు ఉత్పత్తి చేస్తున్న సమాచారం మీద యాజమాన్య హక్కులు ఈ కంపెనీలకు ఉండటం మూలంగా మాత్రమే ఇది సాధ్యమైంది. నేను నా భార్య మాట్లాడుకునేటువంటి అంశం మీద పూర్తి అధికారం వాళ్ళకుంది. ఇది ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే టైం ఎక్కువ పడుతుంది. దీని మీద ఇంకోటి మీరు నిర్వహించుకోవటం మంచిదనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఉంటుంది. మీరు ఆలోచించండి. సో ఇది నియంత్రణ సాధ్యమా? ప్రపంచ చరిత్ర చెప్తుంది నియంత్రించడం సాధ్యం కాదని కాదు. ప్రపంచంలో మొత్తం అంతా దీని నియంత్రణ మూలంగా వచ్చిన నష్టాలని ప్రజలు అర్థం చేసుకుంటున్న తర్వాత చావు దెబ్బతీశారు. ఎందుకని? జూనియర్ ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నటువంటి ఫేస్బుక్ డబ్బు విపరీతంగా ఉంది. అంత డబ్బున్న కంపెనీ వచ్చేసి ముఖేష్ అంబానీ దగ్గర జూనియర్ పార్ట్నర్గా చేరి నువ్వు నేను కలిపి జనాన్ని కొల్లగొట్టుకుందాం అని చెప్పేసి ప్రాధేయపడి వాడితోటి ముఖేష్ అంబానీ తోటి పార్ట్నర్షిప్లో చేరి ఇక్కడ ఎందుకని ఆ పరిస్థితి వచ్చింది అంటే అతిపెద్ద ప్రజాస్వామికమైనటువంటి అంటే కార్పొరేట్ సంస్థలు చెప్తున్నటువంటి పరిభాషలో చెప్పాలంటే అమెరికాలోనే జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత ఎక్సోడస్ వాట్సాప్ వాడేసి అంత సిగ్నల్కి మూవ్ అయిపోయారు. స్పెయిన్లో ప్రజలు మొత్తం పోరాటాలు చేస్తున్నప్పుడు అంత సిగ్నల్ ఇన్స్టాల్ చేసుకుని బయటకు వెళ్ళిపోయారు దాని నుంచి. అందుకని ఈ నియంత్రణ అనేటువంటిది సాధ్యమవుతుంది, కంట్రోల్ చేయొచ్చు. ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ హ్యాండిల్ని ట్విట్టర్ లాక్ చేసేసింది. లాక్ చేసి ఆ ట్వీట్లు డిలీట్ చేస్తే తప్పితే మేము అన్లాక్ చేయమని చెప్పారు. ఆ ట్వీట్లో ఏం తప్పు లేదని చెప్పి అపీల్ చేశాం. 2 వారాలు అపీల్ ప్రాసెస్ నడిచింది. ఈ 2 వారాల్లో డేటా లీక్స్ బోల్డ్ జరిగినాయి. దాని మీద ట్విట్టర్ ద్వారా మా అభిప్రాయం చెప్పేటువంటి అవకాశం లేకుండా పోయిందట. చివరికి లీగల్ నోటీస్ పంపించి కోర్టుకి ఈడుస్తామని చెప్పిన తర్వాత వెనక్కి తగ్గి అపాలజీ లెటర్ ఇచ్చి ట్విట్టర్ వాడు అప్పుడు దాని అకౌంట్ని అన్లాక్ చేశాడు. అంటే ఏంటి? కీలకమైనటువంటి యాక్టివిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి కీలకమైనటువంటి దశలు దాన్ని కంట్రోల్ చేసేటువంటి హక్కు ఉంటుంది. ఇప్పుడు మొన్న లోక్ లహర్ పత్రిక, పీపుల్స్ డెమోక్రసీ అని ఇంగ్లీష్లో ఉంటుంది, లోక్ లహర్ అనేటువంటిది హిందీలో ఉంటుంది. లోక్ లహర్ పత్రిక వెబ్సైట్ కొన్ని రోజుల పాటు ట్రాన్స్మిట్ కాలేదు కొన్ని క్యారియర్స్లో. ఎందుకని కాలేదంటే మోడీని క్రిటికల్గా ఉన్నటువంటి ఒక పోయం కారణమై ఉంటుంది అనేటువంటి ఒక అంచనా. అందుకని ఒక పేజీని నియంత్రించవచ్చు, ఒక అకౌంట్ని నియంత్రించవచ్చు, ఒక సమూహాన్ని నియంత్రించవచ్చు. వాడికి కావాలనుకున్నది మాత్రమే ప్రజల్లోకి వెళ్ళేటువంటి దీన్ని కూడా చేసేటువంటి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ అంతా అందుబాటులో ఉన్నాయి ఇప్పటికీ. కాబట్టి ఇది అసాధ్యమైన విషయం కాదు, ఇది సాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. దీని పట్ల అవేర్నెస్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఒకటి, స్మార్ట్ ఫోన్ లో వాడకం, ఇంటర్నెట్ ఉన్న డివైజెస్ వాడకం యాక్టివిస్టులు, సోషల్ యాక్టివిస్టులు తీసుకోవాల్సిన, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా చూడాలి? నేను మెటాడేటా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. డబ్బా ఫోన్ మీ దృష్టిలో చెప్పాలంటే డబ్బా ఫోన్ వాడితే ఏం చేయొచ్చు అంటే డబ్బా ఫోన్ వాడినా కానీ మీరు ఎక్కడ ఉన్నారంటే 3 మీటర్ల డిస్టెన్స్ తోటి కనుక్కోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి నిఘా పెట్టాలనుకోండి ఒక వ్యక్తి మీద, మీకు వీడియో ప్లే చేస్తే అది డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. డబ్బా ఫోన్ వాడితే మాత్రం డెఫినెట్గా సేఫ్ కాదు సర్వేలెన్స్ తోటి. అయితే దాంట్లో ఉన్నటువంటి డబ్బా ఫోన్ వాడితే ఉన్నట్టు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఇతరత్ర అంశాలు మొత్తాన్ని రికార్డ్ అయ్యి ఫోటోలు వీటన్నిటి మీద యాక్సెస్ ఉండదు కాబట్టి ఆ మేరకు పరిమితం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మెటాడేటా తోటి మనకు సంబంధించినటువంటి పూర్తి 360 డిగ్రీ ప్రొఫైలింగ్ చేయడం అనేటువంటి అసాధ్యమైన విషయం కాదు. చాలా ఈజీగా కూడా దాన్ని చేయొచ్చు. అది కొంచెం ఒక 15 గంట 20 నిమిషాలు పడుతుంది.
నేను ఎందుకని కంగారు పెడుతున్నానంటే, ఇప్పుడు అగ్రి స్టాక్ మీద ఇంకో సెమినార్ ఉంది ఇప్పుడు ఇది అవ్వంగానే. సో దానికి కూడా వెళ్ళాలి. అందుకని నేను కుదించుకోవాల్సి వస్తుంది. నన్ను మన్నించాల్సిందిగా కోరుతున్నాను ఆ విషయం మీద. ఓకే, లాస్ట్ది మీరు ఇంతకు ముందు ఒకటి చెప్పారు, ఇప్పుడు మన వాళ్ళు కూడా అడుగుతున్న అంటే ఒక 6 మెసేజ్లు కలిపి క్లబ్ ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా సార్, అభిప్రాయాలను వ్యక్తపరచకుండా అడ్డుకునే హక్కు ఇలాంటి చట్టాలకి ఎవరిచ్చారు? ఇలాంటి చట్టాలపై తెలియజేసే సుప్రీంకోర్టు, ప్రజలు, మేధావులు అందరూ కలిసి లేఖలు రాసి చట్టాలు రద్దే అవకాశం ఏమైనా ఉందా? అంటే మీది జనరల్ గా చట్టం కాదు, గైడ్ లైన్స్ మీరు ముందు చెప్పారు, కానీ ఇవన్నీ కూడా అందరూ కలిసి చేస్తే, అందరూ లేఖలు రాయాలని మీరు చెప్పారు, అట్లా లేఖలు రాసి చేస్తే రద్దు అవుతాయా అనేది ప్రశ్న. ఇంతకు అక్కడ ఇంటర్వెన్షన్ ఏంటి? రద్దు అవుతాయని చెప్పి నేను చెప్పలేను. అది మనిష, గుడ్డ, దున్నపోత మాటతో వింటారా, లేఖలు రాస్తే చేస్తారా అనేటువంటిది ఒత్తిడి రీత్యా ఎంత సోషల్ ప్రెజర్ మనం క్రియేట్ చేయగలం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలు కనుక లేఖలు రాస్తే ఒత్తిడి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ యంత్రం పూర్తిగా ప్రజలందరినీ అణచేసి, వాళ్ళ అధికారులు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. రాజ్యాంగ యంత్రాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగ యంత్రం కొంతకాలం కంటిన్యూ కావాలి కాబట్టి రేపు పొద్దున వాళ్ళు అకౌంటబుల్ అవుతారు. కాబట్టి ఈ ఒత్తిడి పనిచేసేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ బిల్ తోటి దాన్ని సప్రెస్ చేస్తే పొలిటికల్ గానే దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని కొంచెం ములుగరతోటి వాయించాల్సి వస్తుంది. ఇంకో 2 అంశాలు ఉన్నాయి. రాజ్యాంగ యంత్రం అమలు చేయడానికి చేస్తున్న సూచనలు ప్రభుత్వమే చేసింది, గవర్నమెంటే చేసింది. ఈ గవర్నమెంట్కి హక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన గొడవదే. అసలుకే ఇది అతుకుల బొంత లాంటి రాజ్యాంగం. ఇది ప్రజల హక్కులను అన్నింటినీ ఎంత పరిరక్షిస్తుందంటే, ఎందుకు మన భారతదేశంలో చట్టాలకన్నిటికీ బ్రిటిష్ చట్టాలు పునాది. అందుకనే చిల్లర దొంగతనాలు చేసేటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి 6 నెలలు జైలు శిక్ష చేయడానికి సంబంధించినటువంటివన్నీ కఠిన శిక్షలు ఉంటాయి. అంటే పెట్టి క్రైమ్ ఏదైతే ఉంటుందో, పెట్టి కరప్షన్, పెట్టి క్రైమ్, వీటన్నిటినీ బ్రిటిష్ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు భారతదేశ ప్రజలు చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉండేది. కాబట్టి వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉండాలి. కాబట్టి పేద ప్రజలు, భారతీయుల మీద ఆ రకమైనటువంటి చట్టాలన్నింటినీ కఠినంగా ఉండేవి. తెల్లోళ్ళు మొత్తం అంతా చేసే స్కాండల్స్ కాబట్టి, పెద్ద కుంభకోణాలు కాబట్టి వాటి మీద ఉదారంగా ఉండేవాడు. బేసిక్గా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. అందుకనే ఈ చట్టాల్లో కూర్పులోనే ఆ పరిమితులు ఉన్నాయి, ఈ రాజ్యాంగం కూర్పులోనే ఆ పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితుల్లో ఉన్నటువంటి అంశాలను కూడా వీళ్ళు అతిక్రమిస్తున్నారు అనేటువంటి ఫండమెంటల్ పాయింట్ ఇప్పుడు మనకి. అందుకని మనం లిటిగేషన్ తోటి, ప్రజా పోరాటాలతోటి, దీన్ని రాజ్యాంగ స్ఫూర్తికే భిన్నంగా ఉంది కాబట్టి దాన్ని ఎదురుదాడి చేసి మనం దాన్ని దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని విషయాలు సుప్రీంకోర్టు కూడా ప్రస్తుతానికి కూడా తీవ్రంగానే స్పందిస్తుంది. ఈ మధ్య చంద్రచూడ్ గారు స్టేట్మెంట్స్ కానీ, ఎన్వి రమణ గారి స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు, జడ్జిల స్టేట్మెంట్స్ చూస్తున్నప్పుడు కూడా నేను కఠినంగానే వ్యవహరిస్తుంది. కాబట్టి మనం ఈ విషయం మీద ఈ పరిమితమైన రాజ్యాంగంతో కూడా మనం సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణచంద్ర గారు. మొత్తం మీద ఈ గవర్నమెంట్ ఐటీ సంబంధించిన ఏవైతే సోషల్ మీడియా నూతన గైడ్ లైన్స్ అని చెప్పి తెచ్చిందో, ఇందులో కార్పొరేట్లు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ సాధారణ ప్రజలు, సామాన్య ప్రజల కోసం ఏం చేస్తున్న పేరిట వాళ్ళు మాట్లాడుతున్నారు. జనరల్గా ఒక పెద్ద మనిషి మనకు చెప్తారు ఏంటంటే, ఏ మాట వెనుక ఎవరి ప్రయోజనం దాగుందో తెలియనంత వరకు జనం మోసపోతూనే ఉంటారు అని చెప్పారు. అదే పద్ధతుల్లో ఈ రోజు కార్పొరేట్లు ఆడుతున్న ఆటలో వాళ్ళ వ్యాపారం సంబంధించిన అంశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఆడుతున్న ఆటలో గవర్నమెంట్ ప్రజల మీద సర్వైలెన్స్ పెట్టి సోషల్ యాక్టివిస్ట్ ని, లేకపోతే ఎక్కడైతే ప్రజా గొంతుక లేస్తుందో దాన్ని కనుక్కొని దాన్ని సప్రెస్ చేయడం కోసం వాళ్ళు ఆట ఆడుతున్నారు. ఈ ఇద్దరు కూడా ఈ ఐటీ రూల్స్ ని, అంటే ప్రజలకు నిజంగానే అర్థం కాకుండా వాళ్ళు ప్రజల కోసమే పనిచేస్తున్నామని వాళ్ళు, ప్రజల కోసమే పనిచేస్తున్న వీళ్ళు, ఈ ఇద్దరు కలిసి ప్రజల యొక్క గొంతుకను నొక్కేందుకోసం మొత్తం ఒక ఆట ఆడుతున్నారు. ఆ ఆటకు సంబంధించిన వివరాలన్నీ కూడా కిరణ్ చంద్ర గారు సోదాహరణంగా వివరించారు. ఆయన ఒక ఎన్క్రిప్షన్ సంబంధించి చెప్పారు. మన ఇంటి తాళం బుర్ర కొనుక్కుంటాం, తాళం చేయి ఉంటుంది మన దగ్గర, కానీ తాళం బుర్ర కంపెనీకి ఎవరైతే తయారు చేస్తారో వాడి దాని కీ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఆ కీ ఇప్పుడు గవర్నమెంట్ చేతికి, దొంగల చేతికి ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు మన ఈ కీసు అనే దానికి సంబంధించి కూడా చూసినప్పుడు మనదంటూ ఏ ఒక వార్త గాని, ఒక వ్యాఖ్య గాని, ఫోటో గాని, వీడియో గాని
ప్రైవేటుగా పంపుకునే అవకాశం లేకుండా చేసే వ్యవస్థని ఈ గైడ్ లైన్స్ పేరిట తీసుకొస్తున్నారు. మొత్తం మీద భారత రాజ్యాంగం ఏదైతే మనిషికి ప్రాథమిక హక్కులు ఇచ్చిందో వాటిని కూడా ఓవర్ రైడ్ చేసేటట్టుగానే ఈ గైడ్ లైన్స్ ఇస్తున్నాయి. ఖచ్చితంగా వీటిని మనందరం సోషల్ యాక్టివిస్టులుగా ఉన్న మనందరం కూడా కంటెస్ట్ చేయాలి. వీటన్నిటిని కూడా తిప్పికొట్టేందుకోసం దశలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ పద్ధతుల్లో లేఖలు రాయడం ద్వారా కానీ, లేదా రాజకీయంగా ఒత్తిళ్లు కానీ, లేదా సామాజికంగా ఒత్తిళ్లు కానీ, ఒత్తిడి తీసుకొస్తే తప్ప, ప్రతిఘటిస్తే తప్ప. ఇంతకుముందు కిరణ్ గారు ఒక మాట చెప్పారు, ప్రపంచంలో ఎక్కడైనా సరే నియంత్రణ సాధ్యమా అన్నప్పుడు ఆ నియంత్రణ కోసం వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడల్లా ప్రజలు దాన్ని అర్థం చేసుకుని తిప్పికొట్టడంలోనే విజయం సాధించారని. ఇప్పుడు మన భారతదేశంలో మనం కూడా చేయాల్సింది ఖచ్చితంగా వీటిని తిప్పికొట్టేందుకోసం ఎన్ని రూపాల్లో ఉంటే అన్ని రూపాల్లో మనం ప్రయత్నం సీరియస్ గా చేయాలని చెప్పేసి మనకి ఈ వెబినార్ ద్వారా అర్థమవుతున్నది. చాలా విషయాల్ని సోదాహరణంగా వివరించారు. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ టైం కేటాయించి దాదాపు 1:45 నిమిషాలు 2 గంటలు దాదాపుగా 2 గంటల పాటు మనకి టైం వెచ్చించిన కిరణ్ చంద్ర గారు FSMI ఫ్రీ సాఫ్ట్వేర్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనేక అంశాల మీద లోతైన విశ్లేషణ చేస్తూ గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెడుతుంటుందో వాటికి అందులో ప్రజలకు సంబంధించిన అంశాల మీద లేఖలు రాస్తూ ఒత్తిళ్లు తీసుకొస్తూ మొత్తం ఐటీ కమ్యూనిటీలో కూడా ఒక సీరియస్ ఎఫర్ట్ పెడుతున్న వ్యక్తి కిరణ్ చంద్ర గారు. ఆయన మనకి టైం కేటాయించడం నిజంగానే ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. థ్యాంక్ యూ కిరణ్ చంద్ర గారు. నెక్స్ట్ టైం మీరు సూచించిన విధంగానే ఒక 2 అంశాల మీద, కార్పొరేట్ సంబంధించిన అంశాల మీద, కార్పొరేట్ సోషల్ మీడియా దీన్ని ఈ అంశాల మీద, అట్లాగే సోషల్ మీడియా మొత్తం సర్వైలెన్స్ అంశం మీద కూడా సపరేట్ గానే మళ్ళీ సెమినార్లు పెట్టేందుకోసం మీ టైం కోరుతాం. మీరు అప్పుడు కూడా టైం కేటాయించడం కోరుతూ, అట్లాగే ఇది మొత్తం విన్న వీక్షకులందరూ కూడా ముఖ్యంగా సోషల్ యాక్టివిస్ట్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెబినార్ ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.